ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్. సరిగ్గా తెలంగాణ ఎన్నికలకి ఒక 2-3 నెలలు వెనక్కి వెళితే ఎలాంటి అపశకునాలు, లేకపోతే ఎలాంటి దుర్ఘటనలు, లేకపోతే ఎలాంటి ప్రభుత్వానికి కాస్త నష్టం చేసే ఘటనలు జరిగాయో ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా అదే సిచ్యువేషన్ ఇప్పుడు కనపడతా ఉంది. ఎదురు దెబ్బలు. ఉదాహరణకి మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే తెలంగాణ ఎన్నికలకి ముందే ఇంకొక 1.5-2 నెలలు ఉన్నాయి ఎలక్షన్ అనగా గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ 2 పిల్లర్లు కుంగిపోతే ఏదో అసాంఘిక శక్తులు చేశాయని, కుట్ర అని, బాంబులు శబ్దం వినపడిందని ఏదేదో కవర్ చేసే ప్రయత్నం చేసింది అధికార పార్టీ. బట్ చివరికి అది నిర్మాణ లోపమో లేకపోతే ఇంకేదో మొత్తం మీద అయితే పెద్ద రచ్చ అయిపోయింది. అది కాళేశ్వరంలో అవినీతి అనే ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటికి జనం నమ్మే విధంగా అది పాపం అనకూడదు, కానీ అధికార పార్టీకి అది కొంత కాదు చాలా డ్యామేజ్ చేసింది. మీకు ఉత్తర తెలంగాణ మొత్తం కాళేశ్వరం ఎఫెక్ట్ కనపడింది. ఫర్ దట్ మ్యాటర్ ఇటు మెదక్ దాకా కూడా. అట్లాగే రైతు బంధు ఇవ్వద్దంట కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షన్ లోపు అంటే నోటిఫికేషన్ లోపు ఇచ్చేయాలి, ఇస్తే అని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. వీళ్ళు కాంగ్రెస్ వద్దంటే వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఎలక్షన్ కమిషను ఇచ్చుకోమని చెప్పింది. చెప్పగానే హరీష్ రావు గారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ముందు రేపు పొద్దున బటన్ నొక్కుతాం, కుయ్యి అని సౌండ్ వస్తుందని చెప్పి ఆయన అన్నది నెగిటివ్ పోయింది. కోడ్ ఆఫ్ కాండక్ట్లో భాగంగా అలా అనకూడదు, ప్రచారం చేయకూడదు దాన్ని అని మళ్ళీ అది ఆపేశారు. హరీష్ రావు వల్లనే ఆగిపోయిందని అదొక నెగిటివ్ది. ఇట్లా ఈ 2 కాదు, ఇంకా చాలా. కవిత గారి లిక్కర్ స్కామ్ ఎలక్షన్ ముందు చాలా పెద్ద చర్చ జరిగింది తెలంగాణ ప్రజల్లో. ఒక మహిళ అయ్యుండి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం ఏంటని. ఈ రకంగా ఆ పేపర్ లీకేజీలు, తర్వాత ఒక అమ్మాయి ఒకరిద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న ఘటనలు, ఇవన్నీ కూడా. వీటితో పాటు బీసీ బంధు అని పెడితే ఆ బీసీ బంధు అందరికి రాలేదు. చాలా తక్కువ మందికి, కొంతమంది అప్లై చేసుకుంటే శాంక్షన్ అయిన వాళ్ళు కూడా రాకపోవడం, వాళ్ళ దాంతో అదొక విపరీతమైన వ్యతిరేకత. దళిత బంధు విపరీతమైన వ్యతిరేకత. ఇలా చాలా, ఒకటి కాదు అసలు. ఏది పట్టిందల్లా బంగారమే అనేది పాజిటివ్, ఏది బంగారం కూడా మట్టి అయిపోయింది అధికార పార్టీకి. అందరూ అన్నారు, తెలంగాణలో అన్నారు, ఇక చెడు కాలం పోయే కాలం వచ్చి ఇట్లా జరుగుతుంది వీళ్ళకి అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఏపీ చూస్తే సేమ్ సిచ్యువేషన్. అన్నీ ఎదురు దెబ్బలే. కోర్టు కేసులు ఎదురు దెబ్బలే, అన్నీ ఎదురు దెబ్బలే. అమరావతి కేసు నిన్న ఎదురు దెబ్బ సుప్రీంకోర్టులో, ఇవాళ ఎదురు దెబ్బ సుప్రీంకోర్టులో. నిన్నేమో రైతులు వేసిన కేసు మీద ఏప్రిల్ దాకా నో అని చెప్పి దాంట్లో చెప్పడం, తర్వాత ఇవాళ జరిగిన హియరింగ్లో కూడా దాన్ని కూడా ఏప్రిల్కి వాయిదా వేస్తూ దాని మీద సుప్రీంకోర్టు చేసింది. మొన్న కార్యాలయాల తరలింపు మీద హైకోర్టులో ఇప్పుడు తొందర ఏంటని చెప్పి హైకోర్టు దాన్ని ఆపేసింది. ఒక పక్క రాష్ట్రం అంతా రోడ్డు మీదే ఉంది, స్టేట్ అంతా రోడ్డు మీదే ఉంది. ఏదో ఒక రూపంలో అంగన్వాడీలో, లేకపోతే ఆశా వర్కర్లో, లేకపోతే రకరకాల సెక్షన్స్ ఆఫ్ వీళ్ళు అందరూ గొడవలు చేస్తున్నారు. ఈలోపు ఇసుక తవ్వకాల మీద హైకోర్టు నిన్న గట్టిగా మీకు ఏమీ పర్యావరణం కూడా పట్టదా, వెంటనే ఆపేయండి అని చెప్పి హైకోర్టు చెప్పిన మాట. ఋషికొండది ఎంత గొడవ అవుతుందో చూస్తూనే ఉన్నాం మనం. అంత కోరికతో అంత మోజుపడి కట్టుకున్న అది అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక చివరికి ఆస్తుల కేసు, ఎప్పటి నుంచో అక్రమాస్తుల కేసులు ముందు కదలట్లేదు అందరం అనుకుంటే, సడన్గా ఇవాళ భారతీ సిమెంట్స్ సంబంధించిన 150 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఆపేయమని కింద కోర్టు చెప్పింది. అది అటాచ్మెంట్ ఆపండి, వాళ్ళకి ఇచ్చేయండి అని. సుప్రీంకోర్టు కదా, సుప్రీంకోర్టు అటాచ్మెంట్ సబబే అని చెప్పి
హైకోర్టుకు మళ్ళీ డైరెక్షన్ ఇచ్చింది. అది ఊహించని షాక్ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఇక వీటన్నిటికంటే పెద్ద ఇది చెల్లెళ్ళి కాంగ్రెస్లో చేరడం, ఇది ఇంకొక ఎదురు దెబ్బ. సో ఇట్లా ఎలక్షన్ ముందు తెలంగాణలో ఏ వాతావరణం అయితే ఉండిందో కొద్దిగా దానికంటే ఎక్కువే 4 డిగ్రీలు ఎక్కువే ఏపీలో కనపడుతోంది. సో ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది? ఇది నా మధ్య సినిమా వచ్చింది అన్నీ మంచి శకునములే అని, ఇట్లా అన్నీ చెడు శకునములే అనేది అనుకోవచ్చా మనం అనేది ఒక పాయింట్. అయితే వైసీపీలోంచి పెద్ద పెద్ద తలకాయలు బయటికి వెళ్ళిపోతున్నాయి. అసలు వాళ్ళని పంపించాలని కాదు కానీ పిలిచి మీకు టికెట్ ఈసారి ఆపండి అని చెప్తుంటేనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నువ్వు చెప్పేది ఏంటి అన్నట్టుగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక పొరపాటు ఏంటంటే ఆయన మాట్లాడడంలా వాళ్ళతో, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడంలా, ఆయన కింద ఉండే వాళ్ళతో మాట్లాడిస్తుంటే వాళ్ళు నొచ్చుకుంటున్నారు సీరియస్గా. అసలు టికెట్ లేదు అనడం కంటే ఈ వీళ్ళతో చెప్పించడం అనేది దాన్ని భరించలేకపోతున్నారు. ఇందాకే కొద్దిసేపటి క్రితమే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు లాంటి వాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి టైపు, ఒక దశలో బినామీ అనేవాళ్ళు ఆయన అనకూడదు కానీ ఆ మధ్య తెలంగాణ భవన్ మీద రవీంద్ర నాయక్ అని ఒక ఎంపీ ఉండేవాడు మాజీ, దుమ్మెత్తిపోసాడు తెలంగాణ భవన్ మీద. ఇప్పుడు ఇంచుమించు అదే పని చేశారు భార్యాభర్తలు ఇద్దరు అక్కడ కలిసి, అక్కడ తాడేపల్లి ఇంటి మీద. దుమ్ము వేయలేదు కానీ అట్లా మాట్లాడి సెల్యూట్ కొట్టేసి గౌరవంగా తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు కాపు రామచంద్రారెడ్డి. అట్లాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అందరితో బోణి అక్కడ పడింది. ఇంకేమో చాలా పేర్లు వినపడుతున్నాయి. పేరు వినపడడం ఏంటంటే 8వ తారీఖు నుంచి మొత్తం చంద్రబాబు నాయుడుతో అపాయింట్మెంట్లు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇలా వస్తూ ఉంది, అయినా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా ఉన్నాడు రియలైజ్ అవ్వకుండా అనేది మనతో మాట్లాడడానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్తే అండి వికే గారు. సార్, ఈ వాతావరణాన్ని ఎలా చూస్తారు మీరు? తెలంగాణ ఎన్నికల ముందు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, అన్ని అసలు ఎందుకో వరుసగా దెబ్బ తగిలేవి. ఇప్పుడు మీ ప్రస్తుత పార్టీ కూడా అలాగే తగులుతున్నాయి. అవునండి, కరెక్ట్. మీరు కంపేర్ చేసిన విధానం ఇస్ పర్ఫెక్ట్ అనమాట. మీరు చెప్పింది ఇది పిక్చర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ 3 నెలల ముందే అక్కడికన్నా ఇంకా రవ్వంత అపశకునాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. అక్కడ పార్టీలో డిస్సెంట్ అన్నది అంత ఊహించిన స్థాయిలో ఏమీ లేదండి. ఇక్కడతో కంపేర్ చేస్తే అది యాజ్ గుడ్ యాజ్ నథింగ్. అవును, ఇక్కడ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలే కాకుండా మరి ఇప్పుడు స్లోగా ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు కూడా మరి ఒక్కొక్కరు మరి తీవ్రంగా విభేదిస్తూ మరి రోజుకొకటి నుంచి 2 వికెట్లు అంటే చూడపోతే ఈ ట్రెండ్ చూస్తే వచ్చే 30 రోజుల్లో ఒక 70-80 వికెట్లు స్పష్టంగా రాలిపోయేలా ఉన్నాయి. మీరు ఇందాక అన్ని దుష్ట శకునముల్లాగా ఏదో అన్ని చెడ్డ శకునాల్లాగా ఉన్నాయి. ఆ మధ్యలో అదేదో సినిమా వచ్చిందంటే నాకు ఒక కృష్ణార్జున యుద్ధం సినిమాలో పాట గుర్తొచ్చిందండి. అది చెప్పుకుందాం. ఆ పాత పాటలు ఎక్కువ మందికి తెలియపోయినా ఈ శుభ సందర్భంలో చెప్పుకోవాలి. మీకు గుర్తుందో లేదో, అన్నీ మంచి శకునములే, కన్యాలాభ సూచనలే, మనసున్న మంగళ వాద్యం ఏదో మ్రోగలే అని. ఇప్పుడు అన్ని దుశ్శకునములే, ఎలక్షన్ పోయే సూచనలే, మనసున్న మరణ మృదంగ మహామృగలే అని పాడుకోవలసిన పరిస్థితి. కోర్స్ వాళ్ళకి మరణ మృదంగం, మనకి చెవులకి ఇంపుగా ఉండే విధంగా. ఎందుకంటే మరి అంత హెరాస్మెంట్ చేశారు పబ్లిక్ని. మరి అంత హెరాస్మెంట్ చేసినప్పుడు ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు మీరు అగైన్ చిన్న సినిమా కంపారిజన్ చెప్తాను. వెంకటకృష్ణ గారు ఒక హీరోని విలన్ కొడతాడు, తర్వాత ఆ హీరో ప్లేస్లో ఆ హీరో బ్రదర్ ఎవరో వచ్చేస్తాడు. వచ్చి ఆ కొట్టిన రాజనాల్ని రామారావు కొడతా ఉంటే కొట్టు అంటూ ఉంటారు జనం. ఒక మంచి కిక్ వస్తుంది. అలాగా ఇప్పుడు ఆ రివర్స్ మోడ్లో నడుస్తుంది.
ఒక అంగన్వాడీ మహిళలే కాదు, మున్సిపల్ మహిళలు కాదు, ఆశా వర్కర్లు కాదు, ఎంతోమంది ధైర్యంగా ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు. అంటే ఇంత మునుపు ఉద్యోగస్తులను కూడా రోడ్డు ఎక్కుతానంటే సద్దలో ఫోన్ చేస్తే గడగడగడలాడిపోయారు వాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు ఎస్పెషల్లీ అద్భుతంగా వాళ్ళు తమ నిరసన పాటల ద్వారా, ఆటల ద్వారా మరి తెలియజేస్తున్నారంటే మరి సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఇంకా ఇతను అయిపోయారా బాబు అన్న సంగతి చాలా స్పష్టంగా ఇందాక మీరు అన్న దుష్ట శకునాలు లాగానే మరి ఆ కోర్టులో ఎదురు దెబ్బలు, రాష్ట్ర స్థాయిలో ఎదురు దెబ్బలు, వ్యక్తిగత స్థాయిలో ఎదురు దెబ్బలు, ఇవన్నీ ఎస్ దే ఆర్ ఆల్ ద క్లియర్ ఇండికేషన్స్. అన్నిట్లకన్నా గోరు చుట్టు మీద రోకల పోట్లాగా మరి ఆ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో చేరటం, మరి చేరిన మొదటి రోజే మరి ఏ సామాజిక వర్గం అయితే వెన్నుదండగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో, ఏనాడు ఆయన మరి భయపడో ఇంకోటో ఆ విషయం మీద పెదవి విప్పని పరిస్థితులు, అంటే తను మాట్లాడటం కరెక్ట్ కాదు, ఐ టోటలీ డిఫర్ విత్ ఇట్. కానీ తను టార్గెట్ చేసింది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసే వర్గమో ఆ వర్గం ఓట్లని తను డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్తో ఆ వర్గంలో మెయిన్ పీపుల్ యొక్క మనసు అయితే దోచుకోగలిగింది అని చెప్పొచ్చు. సో అదొక పెద్ద మైనస్ పాయింట్ రాబోయే రోజుల్లో. సో ఈ ట్రెండ్ మరి అన్నీ ఈ అపశకునాలన్నీ చూస్తూ ఉంటే మరి సడన్గా ఆయన కేసీఆర్ గారిని మరి 20 రోజులుగా పట్టించుకోకుండా ఇప్పుడు సడన్గా పరామర్శకు రావటం, అలాగే మరి తల్లిగారిని కూడా ఆయన వెళ్ళి మరి ప్రేమతో పలకరించటం, ఇవన్నీ వారి యొక్క అలజడిని స్పష్టంగా తెలియజేస్తుంది. సో తెలంగాణ కన్నా మరి ఎంతో మంచి చేసిన తెలంగాణ కేవలం కొన్ని పాయింట్ల వలన, అహంకారం అనే పాయింట్ వలన మరి కుప్పకూలిపోయింది. మరి ఇక్కడ అభివృద్ధి లేని అహంకారం. కనీసం ఇప్పుడు ఆ అభ్యర్థులు కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ లేదండి, ఓకే, అరే రామచంద్రన్న ఈ కారణం చేత మనకి ఇలా రావట్లేదు, ఈసారి నేను నెగ్గకపోతే నాకు చాలా ఇబ్బందులు అన్నా, నేను నీకు ఏదో చూస్తానన్నా అని ఆయన స్థాయిలో చెప్పుంటే అట్లీస్ట్ చిన్న ఉపశమనం అన్నా కలిగేది. అంతలాగా ఏదో కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నాను వెళ్ళిపోయి ఉండేవాడు. ఇలా తిట్లు తిట్టుకుంటా వెళ్ళి నాకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పర్వాలేదు, లేదంటే నేను నా భార్య కళ్యాణదుర్గం, రాయదుర్గం నుంచి పోటీ చేయటం ఖాయం అని ఆయన టార్గెట్ ఏం చెప్పాడు, నేను నెగ్గుతానల్లా, ఖచ్చితంగా వైకాపాను ఓడిస్తాను అని చెప్పాడు. డెఫినెట్గా కాపు రామచంద్రారెడ్డి గారికి ఓడించగలిగిన సత్తా అయితే ఉంది. ఏముందండి, 10,000 ఓట్లు చీలిస్తే చాలు ఆయన ఓడించగలడు. అలాగా ఎందరో, ఒక మల్లాది విష్ణువే కాదు, మరి అక్కడ పాసారథి గారే కాదు, మరి ఇంకా ఎంతోమంది చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇందాక కొత్త పేర్లు చాలా బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ అపాయింట్మెంట్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారని చెప్తున్నారు, కొంతమంది షర్మిల గారి కోసం వెయిటింగ్ అని చెప్తున్నారు. రకరకాల మీకు 2014లో వెంకటకృష్ణ గారు మీరు ఎలా అయితే పర్ఫెక్ట్గా తెలంగాణ కంపారిజన్ చెప్పారో, ఒకసారి 2014లోకి మీరు ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళగలిగితే ఇలాగా రీల్ తిప్పుకుంటూ 2014లో జగన్మోహన్ రెడ్డి 16కి 15 స్థానాలు బై ఎలక్షన్లో నెగ్గి నర్సాపురం లాంటి తెలుగుదేశం కంచుకోటలో కూడా కేవలం 7,000 ఓట్లే వచ్చినాయి తెలుగుదేశం క్యాండిడేట్కి అసెంబ్లీ ఎలక్షన్లో. అప్పుడు కూడా నేను ఫస్ట్ ఆ పార్టీలో బయటకు వచ్చి మీ ఆంధ్రజ్యోతిలోనే రాధాకృష్ణ గారితో ఒక ఓపెన్ హార్ట్ ఇచ్చిన తర్వాత వైసీపీలోకి వచ్చే జాయినింగ్స్ అన్నీ ఆగిపోయి నెల రోజుల్లో తెలుగుదేశం హౌస్ఫుల్ బోర్డు మొత్తం సినిమా మారిపోయింది. ఆ తర్వాత అద్భుతమైన విజయం, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు, మోడీ గారు కలిశారు, సేమ్ సీన్ అప్పుడు అక్కడ రిపీట్ అయింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. కాకపోతే ఈసారి నేను బాగా ముందు వచ్చా, 4 సంవత్సరాల ముందే, అంటే నన్ను వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి వచ్చినట్టే లెక్క.
ఇప్పుడు మళ్ళీ హౌస్ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి. అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చేశారు. ఎస్, ఆ మూడోది కూడా అది జరిగిపోతుంది. కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు 107, 110, ఇప్పుడు 150. అంటే మీరు చెప్పినట్టుగానే సేమ్ సీన్. మీరు చెప్పినట్టుగానే రిమైండ్ చేసుకుంటే తెలంగాణ కంపారిజన్లో 2018 ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చాలా మంది చేరారు. బీఆర్ఎస్లో ఏది అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్లోకి ఇతర పార్టీ నుంచి వచ్చి తెగ చేరేవాళ్ళు. మొన్నటి ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నుంచి చాలా మంది వెళ్ళి కాంగ్రెస్లో ఇతర పార్టీలో చేరారు. బీజేపీలో తక్కువగాను, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధికారులు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీలు చాలా మంది వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీలో వంశకృష్ణ గారు వెళ్ళిపోయారు. ఇవాళ సేమ్ సీన్ అదే కనపడుతుంది అక్కడ కూడా, ఏపీలో కూడా సేమ్ సీన్. సేమ్ బహుశా ఈ కంపారిజన్ ఇలా ఉండబట్టే అంటే మనం లేటుగా, అంటే నేను లేటుగా ఈ టాపిక్ తీసుకున్నానేమో, జగన్మోహన్ రెడ్డి గారు ముందే తీసుకునే ఇలా ఉంది ఏంటని కేసీఆర్ గారి దగ్గరికి వచ్చారేమో నిన్న. అవును, ఆయన కూడా చెప్పారుగా, పేపర్లో వచ్చింది. పేపర్లో రాకుండా వాళ్ళ అంతరంగికంగా ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, మనకు అనవసరం. రాబోయే రోజుల్లో కాబోయే మాజీ తాజా మాజీతో కలిశారని చెప్పి కూడా సోషల్ మీడియాలో వచ్చింది. సరే, అది పక్కన పెడదాం. కాకపోతే ఇక్కడ ప్రధాన అంశం కేసీఆర్ గారు మీడియాలో వచ్చింది, స్పష్టంగా వచ్చింది ఏంటంటే ప్రజా నాడి ఆఖరి నిమిషం దాకా తెలియట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. నేను కూడా ఎన్నో సీట్లు వస్తాయి అనుకున్నాను అంటే ఇండైరెక్ట్గా అరే పిచ్చోడా 175, 175 ఇలాంటి మాటలు మానేరా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని గ్రౌండ్ రియాలిటీగా ఉండమని చెప్పి ఆయన చెప్పినట్టుగా అర్థమైంది. కనీసం కొంచెం ఆ మార్పు అనేది వస్తుందేమో, కొంచెం మనిషిగా కనీసం ఈ 2 నెలలైనా చూస్తారేమో అని నేను అనుకున్నా. కానీ మరి ఈ ఎలక్షన్లో మరి ఇంత దారుణమైన స్థితిలో కూడా మరి అది మేకపోతే గాంభీర్యమా మరి ఏంటో నాకు తెలియదు. కాపు రామచంద్రారెడ్డి ఫస్ట్ ఈయన కోసం రాజీనామా చేసి వచ్చి మళ్ళీ బై ఎలక్షన్లో నెగ్గిన వ్యక్తి కాపు రామచంద్రారెడ్డి గారు. మరి అటువంటిది మరి ఆయన కూడా మరి కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పంపించేయటం అంటే, అప్పట్లో నేను చెప్పాను మీకు, ఎప్పుడో మళ్ళీ చిన్న రిమైండ్ వేసుకుంటే మనం, నేను చైర్మన్ అయినప్పుడు ఆయనకి అభినందనలు అంటే నా తరఫున థ్యాంక్స్ చెప్పడానికి నేను వెళ్తే పిఎం థ్యాంక్స్ చెప్పమన్నాడండి. దిస్ అరగెంట్ ఫెలో. అతను చెప్పడంట ఫోన్లో కూడా, అన్న ఆయన తరపున నన్ను చెప్పమన్నాడు అన్న అని చెప్పి ఆ పిఏ మాట్లాడాడంటే ఎంత ఒళ్ళు పొగరండి. ఎవడు తట్టుకుంటాడు? నాకు సిగ్గుంది కాబట్టి నేను 4 సంవత్సరాల కదా పాహా అని చెప్పి వచ్చా. ఇప్పుడు అందరూ సిగ్గు తెచ్చుకుంటున్నారు. అప్పుడు కొంతమంది నా మీద కూడా ఎగిరి పడ్డారు, అలా మాట్లాడతాడా అని. ఇప్పుడు అందరికీ నిజాలన్నీ తెలుస్తున్నాయి. అవును కదా, నిజమే. ఏంటి ఇదైతే మాత్రం మిమ్మల్ని అన్నోళ్ళే చాలా మంది ఇప్పుడు అంటున్న వాళ్ళు కూడా అప్పుడున్న వాళ్ళు ఉన్నారేమో, ఎంతో మంది మాట్లాడారు. అవును, ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు క్షవరం అయితే కానీ ఎవరం తెలియదు అని మొత్తం అందరికీ ఆ సరదా తీరిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం అందరూ పుట్ల భావంలాగా బయటకు వస్తున్నారు. ఇతను వ్యక్తిత్వం, ఆ అరగెన్స్, ఆఫ్టర్ ఆల్ మరి అతను ఏం చూసుకున్నావో మరి ఆ దర్పం అదంతా. అసలు మనిషి అన్నవాడు పక్కవాడు కూడా మనిషిగా బిహేవ్ చేస్తే గౌరవిస్తాడు తప్ప దర్పాన్ని ప్రదర్శిస్తే అస్సలు పట్టించుకోరు. దానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ కేవలం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరినే కలవట్లేదు అనే ఒకే ఒక్క పాయింట్తో పాపం కేసీఆర్ గారిని దింపేశారు. ఆయన అద్భుతంగా పరిపాలించాడు. అసలు హైదరాబాద్ సిటీలో తిరుగుతూ ఉంటే అదొక విశ్వనగరంగా మారింది. అఫ్కోర్స్ దానికి పునాదేశం చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు చంద్రశేఖరరావు గారు. అయినప్పటికీ ఓకే, గుడ్లో మెల్ల సిటీ వరకు గుర్తుంచుకున్నారనుకోండి ఆయన్ని. బట్ అయినా ఆ అహంకారం అనే ఒక ఎలిమెంట్తో
ఏ అభివృద్ధి లేకుండా కేవలం అహంకారం అనే ఎలిమెంట్తోనే కాలం గడిపేసిన 4 సంవత్సరాలు గడిపేసిన వ్యక్తిని అసలు ప్రజలు అహంకారమే కదా, పరిస్థితి లేదు. అహంకారం ఆధిపత్య ధోరణే. ఆయన కులమే కాదు, ఆయన మొత్తం కాదు, ఎవరో కూడా కాదండి. మీ పార్టీలో, మీ ప్రస్తుత పార్టీలో ఎంత, నా ప్రస్తుత పార్టీలో ఎంత అణచివేత, ఎంత దాష్టీకం, ఎంత అహంకారం, ఎంత బెదిరింపు, ఇంకా చాలా పేర్లు పెట్టవచ్చు, ఎంత అరాచకం ఉంటాయి అంటే, ఎంఎస్ బాబు అనే పూతలపట్టు ఎమ్మెల్యే 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి మీద బహిరంగంగానే విమర్శలు చేశాడు. ఓపెన్గానే, చాలా ఓపెన్గా. చేసేదంతా మీరు బలి చేసేది మమ్మల్ని అని ఓపెన్గానే మాట్లాడి చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. అతను ఏదో బెంగళూరు పోయాడు. అతన్ని ఇప్పుడు భయపెట్టి బెదిరించి తీసుకొచ్చి నువ్వు పూతలపట్లో ఉంటావా సస్తావా స్టేట్మెంట్ ఇయ్య అంటే మళ్ళీ రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నా మాటలు వక్రీకరించారు, నేను అట్లా అనలేదు, బతికినంతకాలం వైసీపీ అని. అంటే ఎలా ఉంటుందో చూడండి. చివరికి ఎమ్మెల్యేను బెదిరించి కూడా ఎంతకాలం కాపురం చేస్తారు ఆ ఎమ్మెల్యేతో? అదే ఎంఎస్ బాబు దళిత ఎమ్మెల్యే కాబట్టి అలా అనగలిగారు. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డిని అనగలరా? అవును, అనలేరు. రఘురామరాజు కాబట్టి తీసుకొని కేసు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చారు. కాపు రామచంద్ర అంటే కాపు రామచంద్రారెడ్డి గారికి ఇవ్వమని కాదు అనేది, కానీ ఇవ్వగలరా? అదే నాకు ఇచ్చిన వాళ్ళు పీకిందే ఉంది. ఏంటండి ఈ దాష్టికాలేంటి? అయితే ఆ హింసా ప్రవృత్తిని ఎవరూ సహించరండి. కాకపోతే ప్రజలకు ఉన్న భయం అనే ఎలిమెంటు అది రైట్ టైంకి అది ఒక కోపంగా మారి ఇట్ విల్ ఎక్స్ప్లోర్, ఒక లావాలాగా ఇప్పుడు ఇతని మీద ఆ ద్వేషం అనేది మనం చాలా సినిమాల్లో చూస్తాం. వెంకటకృష్ణ గారు హీరోని విలన్ చాలా హెరాస్ చేస్తాడు, చాలా చేస్తాడు, ఊర్లో అరాచకాలు చేస్తాడు. చివరికి ఏమవుతుందంటే ఆ సినిమాల్లో ఆ విలన్ని ప్రజలు తొక్కుకుని వెళ్ళిపోతారు. మీరు పవన్ కళ్యాణ్ గారి గంగతో రాంబాబు కానీ, లేకపోతే రామ్ చరణ్ సినిమా నాయక్క ఏదో సినిమా ఉంది, వాటిలో ఎవడో ఏదో సినిమాలో అలా చివరిలో విలన్ని తొక్కుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ రాజకీయంగా ఓటు అనే ఆయుధం ద్వారా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఊహించనంత భయంకరమైన రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని కవులు చెప్పినా నా కుటుంబంలో స్విచ్ పెట్టారు. అసలు అర్థం ఉందా వెంకటకృష్ణ గారు ఆ మాటకి? ఆయన కుటుంబంలో ఎవరు పెట్టారండి చిచ్చు? ఆయన చెల్లికి ఆస్తి ఇవ్వద్దని చెప్పి వెంకటకృష్ణ గారు చెప్పాడా, రఘురామకృష్ణ గారు చెప్పాడా, రాధాకృష్ణ గారు చెప్పాడా? మనమే ఇంటర్ఫేర్ కాలేదు కదా. ఆస్తి ఇవ్వంది ఎవరు? అన్న. ఎంపీ సీట్ ఇవ్వంది ఎవరు? అన్న. సో తప్పు అన్న చేసి చెల్లికి చిచ్చు మనం పెట్టారంటారేంటండి? అర్థం కాదు. మనం అంటే మీరు నేనేను కాదు, బట్ ఆయన ప్రజల దగ్గర వాపోయిన విధానం చూస్తే ఎందుకు పాపం అంత బేలగా మాట్లాడారు? అంత బేలగా మాట్లాడినంత మాత్రాన ఎవరో ఆ పార్టీకి సింపథైజర్గా ఉన్న ఒక మానవత మూర్తి గురించిన పురుష పుంగవుడు మాట్లాడినంత మాత్రాన, అంటే నేను అనేది ఆ బేలతనం గురించి చెప్తున్నా. అంటే చెల్లిని అనని విడదీశారని చెప్పి ఏదో రక్త సంబంధంలో సావిత్రి రామారావుని విడదీసేసినట్టు అలాగా అంత ఎక్స్ప్రెషన్ అవసరమా? అంటే ఎవరన్నా నమ్ముతారా ఆ ఎక్స్ప్రెషన్ని? జనాలకు తెలియదా? ఆ చెల్లి కుర్రో మొర్రో అని చెప్పి బాధపడతా ఉంటే తెలంగాణలో పార్టీ పెట్టుకుని సరే ఇంకా తర్వాత అవకాశం దొరికింది, ప్లాట్ఫామ్ దొరికింది, సరే ఆవిడ ఈలోపు మరి సర్దవలసిన సర్దలేదు, ఆవిడకి కోపం వచ్చింది, ఇంకా ఓకే షీ హాస్ డిసైడెడ్. ఇంకా తర్వాత ఎన్ని మాటలు మాట్లాడినా కుదరదు, ఇంకా అయిపోయింది. సో తప్పు ఒప్పో వాళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్స్లు అండి, ఎవరికే సంబంధం లేదు. కానీ ప్రతిపక్షాన్ని ఆ చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చిచ్చు పెట్టాడంటే అసలు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చేర్చుకున్నారా? ఆయన తండ్రి గారికి ఆశ్రయం ఇచ్చిన పార్టీ ఇప్పుడు కుమార్తెగా ఆశ్రయం ఇచ్చింది. తప్పే ఉంది అందులో. జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఎంపీని చేసిన పార్టీ, ఆ పార్టీ నీడకి అతను చెల్లి వెళ్తే నీ నీడను వదిలి నువ్వు చేసిన అన్యాయానికి
దాన్ని కూడా తనకు చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, లేకపోతే ఈనాడు రామోజీరావు, లేకపోతే TV5 నాయుడు గారు చేసిన అన్యాయంగా మరి ఆయన ప్రజలకి చెప్పుకుంటూ ఉంటే పాపం బాధ అనిపిస్తుంది. ఏంటి ఎలా ఉండే జగన్మోహన్ రెడ్డి ఇలా బేలగా అయిపోయారా పాపం, ఇలా అర్థిస్తున్నాడని చెప్పి. ఎంతైనా ఇంకా ప్రస్తుత పార్టీలో ప్రస్తుత నాయకుడు కాబట్టి కొంచెం అయ్యో అనిపిస్తుంది. అంతలోనే నన్ను కొట్టిన దెబ్బలు గుర్తొచ్చి కోపం కూడా వస్తుంది అనుకోండి, కానీ కాస్త అయ్యో అనిపిస్తూ ఉంటుంది. సరే రాజుగారు, రెండు విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి. ఒకటి, మీరు ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉందనేది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ చర్చగా ఉంది ఏపీ పాలిటిక్స్లో ఒకటి. రెండోది, నిన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ పదాధికారి సమావేశం మెజారిటీ ఒపీనియన్ పొత్తు ఉండాలని అనుకున్నారనేది మనకు వస్తున్న సమాచారం. వాళ్ళు కేంద్రం నుంచి వచ్చిన నాయకులు అక్కడ చెప్తామని వాళ్ళు వెళ్ళారు. ఏం జరగబోతోంది అనేది కూడా మిగతా రామరాజు గారితో పాటు డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు మనతో జాయిన్ అయ్యారు. రాజుగారితో చేద్దాం. రాజుగారు, ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే షర్మిల గారు ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది ఏపీలో? దీని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఏదో ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇచ్చి ఏపీ ఇన్ఛార్జిని చేస్తారని, లేకపోతే స్టార్ క్యాంపెయినర్ చేస్తారని, లేదు మెజారిటీ ఒపీనియన్ కేంద్ర నాయకత్వంలో కూడా మెజారిటీ ఒపీనియన్ ఆమె PCC అధ్యక్షురాలని చేయాలని ఏదో చెప్తున్నారు. సో మీకు ఫ్యామిలీతో ఉండే సంబంధాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నా, మీ అబ్జర్వేషన్ ఏంటి? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం PCC అధ్యక్షురాలు ఇస్తారండి. అంటే ఏఐసిసిలో ఒక జనరల్ సెక్రటరీ ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా స్పెసిఫిక్ ఫోకస్ ఆంధ్ర మీద ఉండాలి కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా PCCయే ఇస్తారనేది. తను డెఫినెట్గా షీ విల్ ట్రై హర్ బెస్ట్ టు ఇంప్రూవ్ ది ఓటింగ్ పర్సంటేజ్. ఏదన్నా 1-6 సీట్లు ఏదన్నా క్యాండిడేట్ బలం అన్నీ కూడా కలిస్తే గెలవచ్చేమో, కానీ పెద్దగా సీట్లు రాకపోయినా గణనీయంగా, అంటే ఇప్పుడు 1%కే పరిమితం అయి ఉంది కాబట్టి లాస్ట్ 2 ఎలక్షన్స్లో తన వలన, అంటే రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా ఆ అమ్మాయికున్న ఆ గ్లామర్ వలన ఆల్రెడీ ప్రజలందరిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ళుగా ఆ అమ్మాయిని దూరంగా పెట్టినప్పటికీ కూడా తను ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా చాలా విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కానీ, లేదు మొన్న ఎలక్షన్స్లో కూడా తను చాలా విస్తృతంగా తిరిగింది కాబట్టి ఆ టచెస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ రీచ్ అనేది పబ్లిక్కి తన రీచ్ చాలా బెటర్గా ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు కూడా 15% ఓట్లను మనం టార్గెట్ చేయాలి అన్నారు. అది కొంచెం ఎగ్జాగరేటెడ్ నెంబర్ లాగా నాకైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనిపిస్తుంది. మరి వైసీపీ ఓట్ల శాతం ఒకేసారి అంత పడిపోతుందా అని. బట్ డెఫినెట్గా ఒక 7 నుంచి 10% మధ్యన తన నాయకత్వంలో, మరి ఇప్పుడు చాలామంది నాయకులు కూడా ఈ వైసీపీ నుంచి అందులోకి వెళ్ళిపోయే అవకాశం కూడా చాలా ప్రస్ఫుటంగా ఉంది కాబట్టి ఈ నాయకుల బలంతో, ఆ నాయకురాల బలంతో ఓవరాల్గా రాహుల్ గాంధీ గారికి ఒక ఇమేజ్ నుంచి ఆయన బయటపడి తనను తాను ఒక నాయకుడిగా ఆవిష్కరించుకున్న ఈ నూతన బ్యాక్గ్రౌండ్లో మేబీ 7 నుంచి 10% ఓట్లు వైసీపీ నుంచి తెచ్చుకోగలగటం పెద్ద కష్టం కాదేమో అని నాకు అనిపిస్తుంది. సో కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారి కూటమికి మరింత అద్భుతమైన విజయాన్ని చేకూరుస్తుంది అనేది నా అభిప్రాయం. వెంకటకృష్ణ గారు, షీ వుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ దర్ లిమిటెడ్ రోల్ అన్డౌటెడ్లీ. చాలామంది అనుకున్నట్టు అన్నా చెల్లెళ్ళు కుమ్మక్కాయది
అన్న కోసం ఇది ఒక కొత్త డ్రామా అని రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు. అది అంతా పచ్చి అబద్ధం. ఇటువంటి ఒకసారి జాయిన్ అవ్వక ముందు ఏమున్నా అది వేరే విషయం. జాయిన్ అయిన తర్వాత ఎస్ దేర్ విల్ బి హెడ్ ఆన్ కొలిజన్ బిట్వీన్ బోత్ ద పార్టీస్. గౌతమ్ గారు రాజు గారు చెప్పినట్టుగా పిసిసిఏ అయ్యే అవకాశం ఉంది నాకు తెలిసినంత వరకు రాజు గారు చెప్తున్నారు కదా. మీ ఇంటర్నల్ గా పార్టీలో జాతీయ నాయకత్వం కానీ మొత్తంగా ఏ అవకాశం ఉంది? షర్మిల గారు ఏ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? గౌతమ్ గారు నమస్తే. వెంకటకృష్ణ గారు నమస్కారం. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు జాయిన్ అవుతున్నారు, తన పార్టీని మెర్జ్ చేస్తున్నారు అనే వార్తలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆవిడికి పోస్టులు ఖాయం చేస్తున్నారు, ఏఐసిసిలో ఖాయం చేస్తున్నారు, పిసిసిలో ఖాయం చేస్తున్నారు, చాలా చాలా ఊహాగానాలన్నీ స్పెక్యులేషన్స్ చేస్తున్నారు, మీడియా చేస్తున్నారు. సో అందరూ చేసి చివరికి దాన్ని ఖాయం చేయాలా వద్దా అని మళ్ళీ మమ్మల్ని అడుగుతా ఉన్నారు. జాయిన్ అవుతుంది అన్నప్పుడు కూడా ఇలాగే అన్నారులేండి, పుకార్లు ఊహాగానాలు అరే అప్పుడు కూడా ఇలాగే లైట్ గా తీశారు మీడియాని. ఆగండి సార్ వెంకటకృష్ణ గారు, నేను మనంతా మీడియాలో మేము కూడా అదే అంటున్నా. ఇప్పుడున్న మీడియా ప్రోయాక్టివ్ ఎలా అయిపోయిందంటే షర్మిల గారికి పోస్టులు కూడా మీడియానే ఇచ్చేస్తుంది అంటున్నాను నేను. అది మా పాయింట్ ఏంటంటే షర్మిల గారికి పోస్టులు మీడియా ఇచ్చేస్తుంది. మా పార్టీలో లేని నాయకులు ఆవిడకి పోస్టులు మాకు సర్వస్వం తెలిసినట్టుగా చెప్పేస్తారు. కనుక మాకేం తెలియదు కదా మరి ఇప్పుడు మాకు మీరు చెప్తున్న దాని ప్రకారం. సో పాయింట్ ఏంటంటే సీరియస్ గా చెప్పాలంటే షర్మిల గారు మాట్లాడను, పార్టీలకు సంబంధం లేకుండా తెలిసినట్టు మాట్లాడుతున్నారని చెప్పి ఎవరు పడితే ఆడు మాట్లాడే డిబేట్ లో నేను ఉన్నాను. లెట్ మిస్టర్ గౌతమ్ టాక్ వాట్ ఎవర్ నాన్సెన్స్ ఆర్ వాట్ ఎవర్ హి వాంట్స్ టు టాక్. ఐ యామ్ లీవింగ్. రాజుగారి పార్టీ ఇంకొకరు ఉంటే నన్ను పెట్టకండి, నాకు అదే చిరాకు. రాజుగారి పార్టీ మీద ఇంకా ఆయనకి చాలా ప్రేమ ఉంది కనుక మేము ఎంత ఓట్లు వస్తాయో కూడా ఆయనే చెప్పేస్తున్నారు. సో అందుకని ఏదైనా మాట్లాడేటప్పుడు వెంకటకృష్ణ గారు వినిపిస్తుందా సార్? చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఎవరైనా డిబేట్ లో నేను కూడా 10 ఏళ్ళ నుంచి పాల్గొంటున్నా, మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన ఎందుకు వెళ్ళిపోయారు, ఆయన ఎందుకు వదిలేయండి, సంస్కారం కాదు. పాయింట్ నెంబర్ 1, షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆవిడ జాతీయ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ పనిచ్చినా, అండమాన్ లో పనిచ్చినా పనిచేస్తానని వారు చెప్పారు. అంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడుకున్న మాకున్న సమాచారం. కనుక కాంగ్రెస్ పార్టీలో ఆవిడకి ఏఐసిసి నాయకులు ఏ బాధ్యతలు ఇస్తారు, ఆ బాధ్యతలు ఇచ్చినప్పుడు ఏ బాధ్యతలు ఇచ్చినా వారు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యతలతో వారితో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇప్పటికే రుద్రరాజు గారు కానీ మేము కానీ అందరం కూడా ఆవిడని వెల్కమ్ చేసాం ఆంధ్రప్రదేశ్ లో కలిసి పనిచేయడానికి కానీ. సో అందుకని పోస్టు బాధ్యతలు అనేవి ఓకే, స్పెక్యులేషన్ చేస్తారు, తప్పనిసరిగా ఏదో ఒక స్పెక్యులేషన్ ఉంటది. కానీ మాకు తెలియని విషయాలు మమ్మల్ని నిలదీసి ఇప్పుడు మీరు చేస్తున్నారా లేదని చెప్పడానికి మా దగ్గర ఎలాంటి ఇప్పటికైతే సమాచారం లేదు. నేను మీకుంది సమాచారం, మీరు చేస్తారని నేను అనట్లా మిమ్మల్ని. కానీ మామూలుగా పార్టీలో చర్చ ఉంటుంది కదా, పార్టీలో ఏఐసిసి స్థాయిలో ఇప్పుడు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నారు అని అంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ బేరర్స్కి ఇలాంటి వాళ్ళకి కొంత సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. ఏం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏముంది, చక్రం తిప్పేది కేవీపీ గారు లాంటి వాళ్ళే చక్రం తిప్పుతారు. నో డౌట్ ఎట్ ఆల్. అంతే, తెలంగాణ ఏపీలో కూడా అలాంటి వాళ్ళు తిప్పుతారు. ఏపీ అయితే 100% ఆయన తిప్పుతాడని అందరికి తెలిసిన విషయమే కదా. అందుకని ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక్క మాట వెంకటకృష్ణ అన్న మాట. మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చాలా మంది సీనియర్ నాయకులు ఇప్పటికీ కూడా చాలా అనుభవం ఉన్న వాళ్ళు, సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న అనేక మంది పెద్దలు ఉన్నారు. ఇంక్లూడింగ్ కేవీపీ గారు, రఘువీరారెడ్డి గారు, పల్లం రాజు గారు, జేడి శీలం గారు, శైలజనాథ్ గారు, ఇప్పుడున్న రుద్రరాజు గారు, లేదా చింతామోహన్ గారు, ఇట్లాంటి పర్సనాలిటీస్ చాలా ఇంకా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, రాష్ట్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరి ఆలోచనల మేరకే ఏఐసిసి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మా టార్గెట్ ఇప్పుడు షర్మిల గారు రావటం, లేదా ఆంధ్రప్రదేశ్ లో జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ
పార్టీని విలీనం చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక స్పేస్ ఉందని బలంగా మేము నమ్ముతా ఉన్నాం. ముఖ్యంగా ఈ 2-3 రీజనల్ పార్టీలతో ఆంధ్రప్రదేశ్ కి ఈ 3 రీజనల్ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం గాని, జగన్ పార్టీ గాని, పవన్ పార్టీ గాని, ఈ 3 బీజేపీకి అనుబంధంగా ఉన్నాయనేది ప్రజలు నమ్ముతా ఉన్నారు మెజారిటీ. కనుక ఈ 3టికి ప్రత్యామ్నాయం ఇప్పుడు బీజేపీకి ఎవరు కోటేసినా బీజేపీకే పోతుంది సెంటర్ లో అని నమ్ముతా ఉన్నారు ప్రజలు. ఎవరికి పార్లమెంట్ కోటేసినా వాళ్ళు బీజేపీకే మద్దతు ఇచ్చేటట్టు ఉన్నారు. జగన్ గారు కోటేసినా బీజేపీకే మద్దతు ఇస్తారు, చంద్రబాబు గారు కోటేసినా బీజేపీకే మద్దతు ఇస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నమాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా గాని, పునర్వ్యవస్థీకరణ చట్టం అంశాల అమలు మీద కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా పోరాడుతుంది, సుదీర్ఘంగా మాట్లాడుతుంది, కమిట్మెంట్ ఇచ్చింది. కనుక జాతీయ స్థాయి పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఖచ్చితంగా కేంద్రంలో అధికారం రావాలని ఇప్పటికే ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ కి మంచి జరుగుతుందని కోరుకుంటున్నారు. అలాగే షర్మిల గారు రాక తర్వాత మాకున్న అజెండాతో పాటు, రాహుల్ గాంధీ గారి బలంతో పాటు, ప్రియాంక గాంధీ గారి బలంతో పాటు షర్మిల గారి యొక్క లెగసీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని మేము నమ్ముతా ఉన్నాం. అది ఓట్ల రూపంలోనా, సీట్ల రూపంలోనా అనేది కాలం నిర్ణయిస్తుంది. అది 5% ఓట్లని ఎవరో చెప్తే, 1% ఓట్లు చీలుస్తుందని ఎవరో చెప్తే రాజకీయాల్లో డ్రాస్టిక్ గా చాలా మార్పులు ఉంటాయి. మీకు తెలంగాణలో చూసాం, 3 నెలల ముందు ఉప ఎన్నికల్లో 3వ స్థానంలో ఉందని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ 3 నెలల తర్వాత అధికారంలోకి వచ్చింది. కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలంగా వేళ్లు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఓటర్ గాని, కార్యకర్త గాని, లీడర్ గాని అందరూ కాంగ్రెస్ వాళ్ళే గత 40 ఏళ్లుగా. కనుక వాళ్ళు ఒక నెల మనసులో అనుకుంటే నెలలో పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. కనుక కాంగ్రెస్ ని అంత బలహీనంగా షర్మిల గారితో ముడిపెట్టి షర్మిల కాంగ్రెస్ మాత్రమే కాదు, జాతీయ కాంగ్రెస్ గా దానికి ఒక బలం ఉంది, ప్రజల్లో దానికి ఒక విశ్వసనీయత ఉంది, ప్రజల్లో ఒక ఓటు ఉంది. ఆంధ్రప్రదేశ్ పూర్వం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. ఒక రకంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెసే అధికారంలో ఉందంటే కాంగ్రెస్ అధికారంలో ఉందనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి, మన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తిరిగి కాంగ్రెస్ కు వస్తారు, కాంగ్రెస్ అభిమానులు తిరిగి కాంగ్రెస్ కు వస్తారు. దానికి షర్మిల గారి యొక్క రాక మరింత ఉత్సాహం ఇస్తుందని మేము నమ్ముతున్నాం. ఇది మా పాయింట్, అది మా ప్రయారిటీ. రైట్. అయితే పట్టాభి గారు, మీరు ఏమి ఊహిస్తున్నారు? షర్మిల గారు నిన్న జాయిన్ అయిపోయారు, అంతకుముందంటే రకరకాల అంచనాలు వస్తుందా, చివరికి ముందు రోజు నైట్ కూడా తులసిరెడ్డి గారు నా డిబేట్లోనే నాకు నమ్మకం లేదు, 50-50 ఛాన్సెస్, ఆమె జాయిన్ అయ్యేదాకా నమ్మకం లేదంటే ముందు రోజు నైటే తులసిరెడ్డి గారే. అలాంటిది ఇప్పుడు జాయిన్ అయిపోయారు కాబట్టి, ఈ జాయిన్ అయిపోయిన తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఎలా అంచనా వేస్తోంది? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. సరే, షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అవటం అనేది మనం ఎన్నో రోజులుగా ఒక లాంఛనంగానే మనం అందరం కూడా భావిస్తున్నాం. ఎప్పుడైతే ఆవిడ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆవిడ విరమించుకున్నారో దానికి ముందే ఆవిడ ఢిల్లీ వెళ్ళి అక్కడ మాట్లాడుకుని రావటం, పోటీ నుంచి దూరంగా ఉండటం, సో ఇవన్నీ గమనించినప్పుడే ఇక అది లాంఛనమే. ఇంకా కొద్ది రోజుల్లోనే ఆవిడ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని చెప్పి మన అందరం కూడా ఊహించాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎప్పటి నుంచో దాని గురించి వార్తలు కూడా ప్రచురిస్తూనే ఉంది, అది నిజమైంది. ఇక షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం వల్ల ఇవాళ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో కానివ్వండి పెను మార్పులు, అంటే తెలుగుదేశం పార్టీ పైన, అంటే మా పార్టీ విజయ అవకాశాల పైన కానివ్వండి, లేదంటే రేపు ఎన్నికలు ఇంకో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలైనా లేదంటే మరే ఇతర బాధ్యతలు తీసుకున్నా కూడా ఏదో పెను మార్పులు సంభవిస్తాయి, మొత్తం పొలిటికల్ ఈక్వేషన్సే మారిపోతాయని మాత్రం మేమైతే భావించట్లేదు. పెద్దగా ఆవిడ ప్రభావం ఎక్కువగా అయితే ఏమి ఉండదనే మేమైతే భావిస్తున్నాం. ఒకటి, ప్రభావం ఎవరిపైన పడుతుందంటే సోదరుడి పైన పడుతుంది. జగన్మోహన్ రెడ్డి పైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ రకరకాలుగా అనేక మంది తీవ్ర అసంతృప్తితో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు షర్మిల గారు ఒక అండగా, ఒక దేవతలా కనపడతారు ఆవిడ పంచం జారటానికి. ఆల్రెడీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ వెళ్ళిపోయి ఆమె పంచం చేరాడు, ఇంకా అనేక మంది చేరతారని తెలుస్తా ఉంది. మొన్న మనం డిబేట్ చేస్తుండగానే మల్లాది విష్ణు కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నాడని చెప్పి మనం వార్తలు చూసాం. కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరికీ ఒక
ప్లాట్ఫామ్ క్రియేట్ అవడానికి షర్మిల గారి ఎంట్రీ కాంగ్రెస్ లోకి అది ఉపయోగపడుతుంది. అంతకు మించి పెద్దగా రేపు కాంగ్రెస్ పార్టీ రేపేదో రేపు ఎన్నికల్లో వీళ్ళందరినీ ఇటువంటి అసంతృప్తులందరినీ చేర్చుకున్నంత మాత్రాన పెద్దగా వాళ్ళు ఫలితాలు సాధిస్తారని కానీ షర్మిల గారు పెద్దగా ప్రభావం చూపిస్తారని అయితే మేమైతే భావించట్లేదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా డిసైడ్ అయిపోయారు. టీడీపీ జనసేన కూటమి వైపు ఇప్పటికే కంప్లీట్ గా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారు. కాబట్టి ఈ లేట్ ఎంట్రీ ఏదైతే ఉందో దానివల్ల పెద్దగా మా పైన అయితే ఎటువంటి ప్రభావం ఉంటుందని మేము భావించట్లేదు. ఎన్నికల్లో కూడా పెద్ద కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి ఈ ఎన్నికలకైతే ఎటువంటి ప్రభావం ఉండదు. రేపు ఎన్నికల తర్వాత ఎలాగో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది కాబట్టి ఆ పార్టీ ఉనికి ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదన్నా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఏదన్నా జీవం పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ ఎప్పుడైతే భూస్థాపితం అవుతుందో సాధారణంగా కొంతమంది వాళ్ళందరూ కూడా పాత కాపులే కదా, కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ గర్వాపసిలాగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఎలక్షన్స్ ఏదైనా కొద్దిగా కాంగ్రెస్ పార్టీ బలపడటానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రీ ఎలక్షన్ టైంలో మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదని మేము భావిస్తున్నాం. రైట్. ప్రసాద్ గారు, షర్మిల గారికి సంబంధించినంత వరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అయిపోయారు కాబట్టి సరే మీరే పోస్ట్ ఇచ్చేస్తారా గౌతమ్ గారు అన్నారు కాబట్టి పోస్ట్ ఏమి ఇవ్వద్దు. కానీ మనం ఆమె ఎంట్రీతో ఎలాంటి ఇది ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఎలాంటి ప్రభావం, ఎంతవరకు ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది, ఎవరి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది? మనం అంటే రాజకీయంగా 2004 నుంచి అంటే 20 ఏళ్ల పాటు మీరు రాజకీయాన్ని గమనిస్తే 2003లో రాజశేఖర పాదయాత్ర తర్వాత ఏఐసిసి నాయకత్వం రాజశేఖర రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పార్టీని నిలబెట్టింది. 2009 వరకు ఆయన దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. 2009లో ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత 100 మంది సంతకాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయమని. ద సోకాల్డ్ లీడర్స్ అంతా పెడితే ఏఐసిసి నాయకత్వం పక్కన పెట్టింది. ఎందుకంటే అప్పటికే మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ రాజేష్ పైలట్, మాధవరావు సింధియా వాళ్ళ పిల్లలకు అవకాశం ఇవ్వనప్పుడు రాజశేఖర్ కొడుకు ఎలా అవకాశం ఇస్తాం అని ఒక బేసిక్ పాయింట్ మీద వాళ్ళు అతను పక్కన పెట్టారు. ఆయన విభేదించాడు, బయటికి వెళ్ళాడు, పార్టీ పెట్టుకున్నాడు, 10 ఏళ్ళు తిరిగాడు, అధికారంలోకి వచ్చాడు. అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఆదరిస్తుందో అది ఇప్పుడు రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్లు సంపాదించాడు. అంటే రాజశేఖర రెడ్డికి అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సంపాదించుకుందంతా కాంగ్రెస్ పార్టీ ద్వారా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని రాజశేఖర రెడ్డి కొడుకు కోసం పెట్టాడా, కొడుకు తండ్రిని వాడుకున్నాడా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయే రోజుకి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. మీరు 2009 ఎన్నికల్లో మీరు అబ్జర్వ్ చేస్తే రిజల్ట్ ఎలా వచ్చింది? 156 ఎమ్మెల్యేలు వచ్చాయి, 33 ఎంపీలు వచ్చాయి. అవును. అంటే 33 ఇంటూ 7 వేసుకుంటే 210 సీట్లు రావాలి. కానీ తగ్గాయి. కానీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు, నేను ఏదో డిస్టెన్స్ ఎక్స్పెక్ట్ చేశాను, అంత రాలేదని కూడా చెప్పాడు. అది త్రుటిలో తప్పిన ప్రమాదం కదా, అది ప్రజారాజ్యం పార్టీ లేకపోతే 150 హాఫ్ మార్క్ రావాల్సిన 156 వచ్చాయి. కాబట్టి రాజశేఖర రెడ్డిని పెంచింది కాంగ్రెస్ పార్టీయే. రాజశేఖర రెడ్డి తర్వాత ఒక్క 6 నెలల ఓపిక పట్టుంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి చేసి ఉండేదేమో. ఆయన ఓపిక పట్లకు బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన సోనియాని ఎదిరించేవారు. సోనియాని ఎదిరించేవారు మీరు 10 ఏళ్ల ప్రచారం చేస్తే ఒక్కసారైనా ఆవిడ పౌరుషం పడదు. ఈ సంగతి చూడాలనుకోదు. ఇప్పుడు ఇవాళ షర్మిల టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో చేరడం కాదు, అఖిల భారత కాంగ్రెస్లో చేరడం కాదు, రేవంత్ రెడ్డి అడ్డుకోవడమే ఆవిడ టర్నింగ్ పాయింట్. తెలంగాణలో ఆమెను ఎలా చేస్తుంటే అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదో లేదో డౌటే, ఆవిడ కూడా కెరీర్ ఉండేది. అది టర్నింగ్ పాయింట్. అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి మేలు చేసినట్టే. రేవంత్ రెడ్డి మేలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి చీట్ చేసినా రేవంత్ రెడ్డి మేలు చేశాడు. ఇప్పుడు మనం గమనించాల్సింది కూడా అదే. అలాగే రేపు పొద్దున ఏ పదవి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు కూడా క్లియర్గా చెప్పాడు, మన షర్మిలని మా పార్టీలోకి వస్తుంది, మేము ఆహ్వానిస్తున్నాం, ఆవిడకి ఏదైనా ఉన్నత స్థానం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. అంతే కదా, పార్టీ నాయకత్వం డిసైడ్ గౌతమ్ కూడా వద్దలేదు కదా. అందుగురించి మనం గమనించాల్సింది ఏంటంటే షర్మిల యొక్క పాత్ర ఎలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి విజయంలో ఎంత పాత్ర ఉందో అందులో 10% రేపు కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది.
10 కాదులే, ఎక్కువే ఉంటుంది, అంత ఉంటుంది. అంటే ఇప్పటికున్న పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు 2024లో జరిగే ఎన్నికల్లో 2 ప్రధానమైన పార్టీలే, 2 ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు. అంటే ఆంధ్రప్రదేశ్ని విభజించడంలో 2 పార్టీలు, జాతీయ కాంగ్రెస్, బీజేపీ, 2 పార్టీల పాత్ర ఉంది. కానీ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో నాశనం అయిపోయాయి. అంటే కాంగ్రెస్ నాశనం అయిపోయినా బీజేపీ పెరగలేదు. 10 ఏళ్ళు అయినా బీజేపీ పెరగట్లేదు. కానీ 10 ఏళ్ల తర్వాత పుంజుకునే అవకాశం కాంగ్రెస్ రావచ్చు, ఒక జాతీయ పార్టీ. వైనాట్ కర్ణాటక, వైనాట్ తెలంగాణ, వైనాట్ ఆంధ్ర అనే స్లోగన్ ఉపయోగపడుతుందిగా. కాబట్టి డెఫినెట్గా దాని ప్రభావం రాజశేఖర రెడ్డి అభిమానులు అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీతో ఉండిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేదంటే బీజేపీని వ్యతిరేకించే వర్గాలు డెఫినెట్గా రేపు పొద్దున్నే ర్యాలీ అవుతాయి కాంగ్రెస్ పార్టీలు. అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న 60% మంది ఎవరైతే రేపు పొద్దున కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే వెనక్కి వచ్చారో, డెఫినెట్గా రేపు 2024లో కాకపోయినా 2029లో కాంగ్రెస్ పార్టీ ఒక థ్రెట్ కింద మారుతుంది ఆంధ్రప్రదేశ్. డెఫినెట్గా అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఒక ఫ్యాన్ కింద ఉక్కపోతుంది, ఫ్యాన్ తిరగట్లేదు, గాలి లేదు అనుకున్నోడికి అక్కడ అభయహస్తం రెడీగా ఉంటుంది. అంతే, నో డౌట్, డెఫినెట్గా. కాబట్టి 2024 టార్గెట్ కాకపోయినా 2029కి ఇది ఒక ఫార్మిడబుల్ ఫోర్స్. ఇవన్నీ ఆ గూటి పక్షులే కదా. రేపొద్దున తెలుగుదేశం పార్టీకి కూడా గట్టిగా పోటీ వస్తే కాంగ్రెస్ నుంచే రావాలి తప్ప ఇంకేది నుంచి రాదు. అంతే కదా. డెఫినెట్గా అది వైఎస్ఆర్సీపీ అనేది 2 ముక్కలు అయ్యే పరిస్థితి వస్తే, ఒక ముక్క కాంగ్రెస్ బలపడిందంటే ఇంకా వైసీపీకి అది అయిపోయినట్టే. కౌంట్ డౌన్ కనపడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ గత పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకం. అలాంటి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ నష్టపోతే రేపు పొద్దున రివైవల్కి అదే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పోటీ పడాలి. డెఫినెట్గా ఆ పార్టీకి 2% నుంచి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని నా నమ్మకం, ఓట్లు ఎక్కువ వస్తాయి నాకు నమ్మకం. రైట్. అయితే ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు రాక మీద ఈ చర్చ ఉంటే, ఇక మనం వైసీపీ చర్చకు వెళదాం. మనం వైసీపీలో మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా కొంత రాజుగారితో డిస్కస్ చేశాం, కానీ కరెక్ట్గా 2018 మొన్న జరిగిన తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల ముందు 2 నెలల ముందు ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం ఏపీలో ఉన్న పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇవి స్వయంకృతాపరాధాలా, లేకపోతే అనుకోకుండా వచ్చి పడుతున్న ఇబ్బందుల జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా కానీ, లేకపోతే వైసీపీకి పార్టీ పరంగా కానీ అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మరోవైపు క్యాండిడేట్లను మార్చాలి, ఇన్ఛార్జీలను మార్చాలి అనేది ఆయన అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది ఒకటిలాగా కనపడతా ఉంది. ఆయన పిలుస్తాడని తెలిసిన మరుక్షణం వెళ్లకుండానే వేరే పార్టీని కాంటాక్ట్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది చాలామంది. కొంతమంది ఏమో పిలిచి చెప్పిన తర్వాత వేరే పార్టీని కాంటాక్ట్ చేస్తున్నారు, కొంతమందికి ఏమో రేపు రండి అని ఫోన్ వస్తే ఇవాళ సాయంత్రమే వేరే పార్టీని కాంటాక్ట్ చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ విచిత్రం ఏంటంటే రాజ్యసభ సభ్యులు కూడా వేరే పార్టీని కాంటాక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. రేపు 8వ తేదీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ భేటీలు లేకపోతే ఈ జాయినింగ్ పరంపర పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అదే పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవాళ కూడా కొన్ని క్లియర్గా ప్రెస్ మీట్లు లేకపోతే తిట్టిపోతలు కనపడుతూనే ఉన్నాయి. సో ఇవి ఎటు దారి తీస్తాయి, దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అన్నిటికంటే మించి దీని వాతావరణం అధికార పార్టీకి ఉందో బీఆర్ఎస్ పార్టీకి, ఏపీలో కూడా అలాంటి వాతావరణమే ఉంది. ఇంతకుముందు మనం చర్చించాం కొన్ని అంశాలు. వాటిల్లో ప్రధానమైనవి అమరావతికి సంబంధించిన 2 కేసుల్లోనూ సుప్రీంకోర్టులో అధికార పార్టీకి ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. ఎన్నికల ముందు దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కార్యాలయాల మార్పు, అంటే ఋషికొండ వైజాగ్ వెళ్ళి ఋషికొండలో కాపురం పెట్టాలనే జగన్మోహన్ రెడ్డి గారి కోరికకు కూడా హైకోర్టు నిన్న మొన్న బ్రేకులు వేసిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఇసుక క్వారీలకు సంబంధించి కూడా హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ పాస్ చేసింది, ప్రభుత్వానికి చాలా గట్టి మొట్టికాయలు కూడా వేసింది. అలాగే రాష్ట్రం అంతా ఉద్యమాలే ఉన్నాయి, ఎక్కడ చూసినా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, ఇంకా ఒక్కరని కాదు, జనజీవితంతో మింగిలైపోయే అన్ని సెక్షన్స్ వాళ్ళు సీరియస్గా రోడ్లు ఎక్కేశారు. పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. పైగా ప్రభుత్వం వాళ్ళ మీద ఎన్నికల ముందు కొంత బ్యాలెన్సింగ్గా వెళ్లాల్సిన ప్రభుత్వం వాళ్ళ మీద కూడా అణచివేత వైఖరిని అవలంబిస్తూ డెడ్ లైన్స్ పెట్టడం అనేది ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. విచిత్రంగా అంగన్వాడీ వర్కర్స్కి అయితే ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభించింది.
ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొడుతున్న జనం వచ్చి అడ్డుకున్నారు. ముందు వాళ్ళ సమస్యలు పరిష్కరించి మీరు రండి, మీరు అంతేగాని మీరు తాళాలు పగలగొట్టడం ఏంటి అంటే ప్రజల్లో అంత మద్దతు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం రియలైజ్ అవ్వట్లేదు అని అంటే ఇక మరి దాన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ దెబ్బలకు తోడు ఇప్పుడే మళ్ళీ ఆస్తుల కేసు రావడం. ఆస్తుల కేసులో భారతీయ సిమెంట్స్కు సంబంధించిన 150 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ అని ఎట్టి పరిస్థితుల్లో అటాచ్ చేయాల్సిందే, అటాచ్ చేయొద్దని హైకోర్టు అంటే దాన్ని రీఎగ్జామిన్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే దాని అర్థం వెనక్కి తీసుకోండి అని అర్థమే అనుకోవాలి లీగల్ దీంట్లో. అది రావడం అనేది కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి షాకింగ్ న్యూసే ఇవాళ వరకు. ఇక వీటికి తోడు ఇప్పటి వరకు మనం చర్చించిన చెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం, సరే ఏ పదవి ఇస్తారు ఏంటో పక్కన పెడితే చెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా చాలా అనూహ్యమైన పరిణామం, పైగా తట్టుకోలేని భరించలేని పరిణామం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయనేది పట్టాభి గారు దీని మీద మీకేమనిపిస్తోంది? సరిగ్గా ఎన్నికల ముందు తెలంగాణలో ఇక్కడ కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోవడం, లిక్కర్ కేసు రావడం, మీరు నాకు డిబేట్లో ఆ టైంకి రాలేదు, నేను ఇవే అడిగాను రాజు గారిని కూడా. సో ఇలాంటి చాలా ఇవి వచ్చినాయి. సేమ్ అక్కడ కూడా అంతే ఎదురు దెబ్బలు వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు సిమిలారిటీస్ మీరు అన్నట్టు చాలా ఉన్నాయి వీకే గారు. అంటే అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో ఏ రకంగా మారిపోయిందో చివరిలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉంది. బీఆర్ఎస్ కంటే కూడా ఇంకా 10 రెట్లు దారుణంగా ఉందనే చెప్పుకోవాలి. అంటే ఈ రెండు పార్టీలు, అదేవిధంగా ఈ రెండు పార్టీల నాయకుల యొక్క పోకడలు అవి కూడా చాలా వరకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి మనకి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఏ రకంగా అయితే ప్రజలకి దూరంగా ప్రగతి భవన్లో హ్యాపీగా బయట ఇనప కంచెలు వేసుకుని ఆయన ఏ రకంగా అయితే కూర్చున్నాడో, సేమ్ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ పరిస్థితి కూడా అదే కదా. ఆ తాడేపల్లి ప్యాలెస్ పరిసరాలకు కూడా ఎవరికి వెళ్ళటానికి వీల్లేదు. ఆయన ప్రగతి భవన్ దాటి ఆయన బయటికి రాలేదు, ఈయన తాడేపల్లి కొంప దాటి ఈయన బయటికి రాలేదు. ఈయన ఇక్కడ ముళ్ళ కంచెలు వేసుకుని ఈయన కూర్చుంటే అక్కడ ముళ్ళ కంచెలు వేసుకుని ఆయన కూర్చున్నాడు. కాబట్టి ఎవరైతే ఏ పార్టీలు అయితే ఏ నాయకులు అయితే ప్రజలను విస్మరిస్తారో వాళ్ళ గతి ఇదే రకంగా దాపురిస్తుంది. ఎందుకంటే ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు సార్? కాబట్టి బీఆర్ఎస్కి ఏ గతి పట్టించారో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా అనుభవించక తప్పదు. రెండోది అహంకారపూరితంగా వ్యవహరించడం, లెక్కలేనట్టు వ్యవహరించడం. అక్కడ కేసీఆర్ ఎంత అహంకారపూరితంగా వ్యవహరించాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దానికి 100 రెట్లు అదే పరిస్థితి కదా. ఎవరిని ప్రతిపక్ష పార్టీలని లెక్క చేయకపోవటం, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని తొక్కేయాలని ప్రయత్నాలు చేయటం. అక్కడ ఆయన గారు ఏం చేశాడు, పోలీసులను అడ్డం పెట్టుకుని అక్కడ రేవంత్ రెడ్డి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి ఆయన ఈడ్చుకు బయటికి తీసుకెళ్లి ఎన్నిసార్లు అరెస్ట్ చేశాడో, ఇవాళ అక్కడ పరిస్థితి ఆయన పరిస్థితి ఏమైందో, ఇక్కడ దానికంటే 100 రెట్లు ఎక్కువ చేశాడు కదా. పోలీసులను అడ్డం పెట్టుకుని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎంతమందిని ఎన్ని రకాలుగా వేధించాడు సార్. కాబట్టి ఆ రకంగా కూడా ఇద్దరు బ్రహ్మాండమైన పోలిక మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. వ్యవస్థలు మేనేజ్ చేయటం, అహంకారపూరితంగా వ్యవహరించడం. మూడోది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే పార్టీలో కూడా అక్కడేమో కుటుంబ పాలన ఏ రకంగా అయితే ఉందో అక్కడ ఎంతసేపు కొడుకు, కూతురు, అల్లుడు, ఈ 3-4 మధ్య అక్కడంతా కూడా రాజకీయం నడిచింది తెలంగాణలో. ఇక్కడ అదే పరిస్థితి కదా. ఓ పక్కన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి, ఇంకో పక్కన జీతగాడు సజ్జల, లేదంటే పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి. అక్కడ కోటరీ వ్యవస్థ ఎలా ఉందో ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. పార్టీలో ఇంకా వేరే ఇతర ఎవరికి కూడా ఎటువంటి ప్రాముఖ్యత అక్కడ లేదు, ఇక్కడ కూడా అంతకంటే దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా రకాలైనటువంటి సిమిలారిటీస్ మనకు కనపడితే, ఇవాళ అక్కడ ఏ గత అయితే పట్టిందో, నిన్న ఈయన గారు వెళ్ళి ఆయన పరామర్శించిన సందర్భంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మనం చూసాం. అన్నా నెక్స్ట్ నేనే అని చెప్పినట్టు ఆ ఫోటోలు, ఆ ట్రోలింగ్, నీ పరిస్థితి ఏంటో రేపు అంతకంటే నా పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉండబోతుందని అని చెప్పి, నీ తర్వాత నేనే ఉన్నానని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఆ ట్రోలింగ్ అవి కూడా చూసాం. అవన్నీ కూడా రేపు జరిగేటటువంటి పరిణామాలే. కాబట్టి ఇవాళ వైసీపీ ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఆ పార్టీ యొక్క పోకడలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు. ఇవాళకి కూడా మీరు ఇంత పరిస్థితి ఇంత దిగజారుతున్నా కూడా ఇంకా మూర్ఖంగా, మీరు ఇందాక చెప్పారు అనేక అంశాలు,
ఇవాళ అంగన్వాడీలు కానివ్వండి, శానిటరీ వర్కర్స్ కానివ్వండి, ఇంతమంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే ఇంకా కూడా కనీసం వాళ్ళ పట్ల కొంతైనా సానుకూల ధోరణి ప్రదర్శించకుండా వాళ్ళపైన లాఠీ చార్జీలు చేయటం, చితగొట్టడం. మొన్న నెల్లూరులో ఎంత బాధేసిందంటే వీకే గారు, ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం మాయరావు అండి, అంగన్వాడీ వర్కర్స్ ఒక మంత్రిగా వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఈయన ఓపిక లేదా? ముసలి వాళ్ళపైన లాఠీ దెబ్బలు సార్, చితగొట్టించాడు. ఆ విజువల్స్ చూస్తే పాపం ఎంత బాధ అనిపించిందంటే అంగన్వాడీ వర్కర్స్ నిజంగా మీరు అన్నట్టు ప్రజల వల్ల వాళ్ళ అండగా నిలబడ్డారు. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళు ఆ బిడ్డల్ని, పసిపిల్లల్ని సొంత బిడ్డల్లాగా వాళ్ళు చూసుకుంటూ, చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేటటువంటి వారికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలకి ఒక అవినాభావ సంబంధం అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళ పిల్లలు, అంటే వీళ్ళు పనులకు వెళ్ళినటువంటి సందర్భంలో చాలా మంది ఈ స్లమ్ ఏరియాస్లో కానీ చిన్న చిన్న కాలనీస్లో అందరూ కూడా ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో వారి బిడ్డలను అక్కడే వదిలేసి వెళ్తారు. వాళ్లే చక్కగా బ్రహ్మాండంగా వాళ్ళు బాగోగులు చూసుకుని సాయంత్రానికి మళ్ళీ ఆ పిల్లల్ని అప్పచెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు కష్టం వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి చేమ గుట్టినట్లేదు. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అడుగుతున్నది ఏంటి? అయ్యా జగన్ రెడ్డి, నువ్వు మాకు హామీ ఇచ్చావు, తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా మాకు నువ్వు జీతం పెంచుతానని నువ్వు హామీ ఇచ్చావు, హామీ నెరవేర్చమనే కదా అడిగేది వాళ్ళు. అంతకంటే వాళ్ళు ఏమి ఎక్కువ అడుగుతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు కూడా పెంచలేదా? 4500 రూపాయలు ఉన్న జీతాన్ని 10500 ఆయన పెంచలేదా? ఇక్కడ కూడా జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇక్కడ కూడా అలాంటి సమస్యలు వచ్చినాయి తెలంగాణలో కూడా. సో గౌతమ్ గారు, ఈ సిమిలారిటీస్ చూసినప్పుడు ఎలక్షన్ ముందు ఇక్కడ తెలంగాణ ఎన్నికల ముందు కనపడిన సిమిలారిటీస్ చూసినప్పుడు కానీ, ఇప్పుడు ఏపీలో అలాంటి సిమిలారిటీసే ఉండడం కానీ, అండ్ ఆ ప్రభుత్వం కనీసం వాటిని కేర్ చేయకపోవడం, వాటిని అడ్రస్ చేయకపోవడం, ఇది చూసినప్పుడు సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది అనిపిస్తుందా, లేకపోతే ఒకలాగా ఉన్నంత మాత్రాన రిజల్ట్ అలా ఎలా ఉంటుందని అనుకుంటామని కూడా ఏమన్నా అనిపించవచ్చా? మ్యూట్లో ఉంది చూడండి. ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు తెలంగాణ కన్నా ఎక్కువే ఆంధ్రప్రదేశ్ లో ప్రజా వ్యతిరేకత ఉందని నా అభిప్రాయం. తెలంగాణ కన్నా, తెలంగాణలో కూడా ఉంది, అంతకు మించి అక్కడ ఉంది అనేది మనం గమనిస్తా ఉన్నాం, అది అవుతా ఉంటుంది. సో కనుక తెలంగాణకి దానికి మీరు అన్నట్టు పట్టాభి గారు కొన్ని పోలికలు చేశారు. ఒకటి నియంతల్లాగా భావించటం, ఇది శాశ్వతం అనుకోవటం, ఈ పదవులు, ముఖ్యమంత్రి పదవి ప్రజల్లో ఎన్నుకున్నటువంటి మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, సర్పంచుల్ని దోపిడీ చేసి వాళ్ళ నిధులన్నీ కాజేయటం, స్థానిక సంస్థల ప్రతినిధులకి ఎక్కడ రెస్పెక్ట్ లేకుండా చేయటం. అంటే ఆ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే మంత్రులు అందరికీ గౌరవం లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానికి మనం చూస్తాం. దానికి తోడు స్వయంకృతం అహంకారం ఎంత నెత్తికెక్కిందంటే, 5 ఏళ్ళు ఒక చోట పనిచేసిన ఎమ్మెల్యేని, ఆ ప్రజల్లో మన్ననలు పొందినటువంటి ఎమ్మెల్యేని, ప్రభుత్వ వ్యతిరేకత, విధానాల మీద వ్యతిరేకత ఉంటే ఓడిపోవచ్చు, గెలవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన తీసుకెళ్లి వేరే చోటకి ట్రాన్స్ఫర్లు చేసేటువంటి సంస్కృతి ఈవెన్ తెలంగాణలో చేయలేదు. అంతకు మించి చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. కనుక జనం ఏమనుకుంటారంటే, ఈ ఎమ్మెల్యేలని మార్పు ఇవన్నీ గమనించిన తర్వాత అసలు ముఖ్యమంత్రినే మారిస్తే అయిపోద్ది కదా, ఈ పార్టీనే మారిస్తే అయిపోద్ది కదా. కనుక ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ లో చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రజాందోళనలు రోడ్ల మీద జరుగుతున్నాయి, ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. చర్చలు చేసి విఫలం అయ్యారే, వాళ్ళకి చర్చించేటంత ఓపిక కూడా లేదు ప్రజలతో. ఇప్పుడు వాళ్ళంతా కూడా టికెట్ వస్తుందా రాదా, డబ్బులు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి లేదా. రేపు నేను చెప్పాను చాలా సార్లు, ఇప్పుడు దశమ పథకం ఒకటి అమలు కాబోతుంది, దశమరత్న పథకం ఆంధ్రప్రదేశ్ లో. ఒకే ఒక దశమరత్న పథకం నమ్ముకుని ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, అది డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి గెలవాలనే పథకం. స్కీములు నవరత్నాలతో పాటు దశరత్న పథకం కూడా రెడీ చేసుకుని ఉన్నారు. దానికోసం వేచి చూసే కొంతమంది ఎమ్మెల్యే సీట్ల కోసం దానికోసం చూసేవాళ్ళు తప్ప, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు కానీ, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు కానీ, ఇప్పుడున్న ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆలోచించే వాళ్ళు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి, రేపు ఏంటి, ఇప్పటికే 12-10 లక్షల కోట్ల అప్పు కనిపిస్తా ఉంది అక్కడ. సో అందుకని 10 లక్షల కోట్ల అప్పుల తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి, ఆదాయం ఎలా సృష్టించాలి, రాజధాని లేదు, ప్రత్యేక హోదా కోసం ఏమి పోరాడలేదు,
జాతీయంగా బీజేపీతో కొట్లాడే దమ్మున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లీడర్లు కనిపించట్లేదు. ఇవన్నీ కూడా రాష్ట్రం యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నాయి. కనుక ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కన్నా డ్రాస్టిక్ గా రిజల్ట్ ఉంటుంది అనేది నేను భావిస్తా ఉన్నా. ఓకే, రైట్. మీ అబ్జర్వేషన్ ప్రసాద్ గారు, ఈ సిమిలారిటీ చూసినప్పుడు అక్కడ కూడా సేమ్ ఇలాంటి ఫలితము, లేకపోతే ఇంకా దారుణమైన ఫలితము, లేకపోతే ప్రజలు దీన్ని పట్టించుకోవట్లేదు, అది వేరు ఇది వేరు, ఇట్లాంటి ఈక్వేషన్స్ ఏమైనా కనపడుతున్నాయా, లేకపోతే ఎవరికైనా పాఠం ఒక్కటే అనే ఇది? జనరల్గా అక్రాస్ ది నేషన్ మీకు ఒకే రకమైన ఫలితాలు కనబడుతుంటాయి. రాష్ట్రాల యొక్క పరిస్థితులు పక్కన భిన్నంగా పెడితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు 2021 నుంచి మనం డిబేట్ చేస్తున్నాం చూస్తే 151లో 15 వస్తాయా 51 వస్తాయనే పందెలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి గ్రాఫ్ తగ్గిపోతుంది అనేది ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సకల జనుల సమ్మె అనేది హైదరాబాద్ దిగ్బంధం చేసింది. ఆ రోజు కేసీఆర్ గారికి సమాజంలోని అన్ని వర్గాలు కలిసి వచ్చాయి. కోనేటి రామ ఉద్యమం కలిసి వచ్చింది, అన్ని రకాలు కలిసి వచ్చిన తర్వాత ఎన్జిఓల ఉద్యమం కలిసి వచ్చి సకల జనుల సమ్మెతోనే కేంద్రం కూడా దిగి వచ్చింది. అవును, అప్పుడు మీకు ఆల్మోస్ట్ సకల జనులు అక్కడ కూడా అక్కడ సజ్జనులు నిన్న మనం చాలాసార్లు చెప్పుకున్నప్పుడు నేను 2-3 సార్లు చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో రెడ్డి నాశనం అయిపోయారని చెప్పా. నిన్న మొన్న చంద్రబాబు గారు కూడా అది చెప్పారు. కాంట్రాక్టులో రెడ్డిలు నాశనం అయిపోయారు, రైతుల్లో రెడ్డిలు నాశనం అయిపోయారు, ఇంకా మిగతా వ్యాపారంలో నష్టపోయారు, పారిశ్రామికతలు నష్టపోయారు. అంటే ఒక వర్గం ఏ విధంగా అయితే నష్టపోయిందో ఆయన తన ప్రయోజనాలు పక్కన చూసుకుని మిగతా అన్ని వర్గాలని నాశనం చేశాడు. 2019లో ప్రతి ఎమ్మెల్యేకి ఆయన 20-30 కోట్లు ఇచ్చి ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నా డబ్బులు. నీకు టికెట్ ముందేంటంటే నన్ను పొగిడితే టికెట్ ఇస్తానని కూడా పోయి పక్కవాడిని తిరిగితే టికెట్ ఇస్తానని స్థాయికి వచ్చాడు. ఇప్పుడు మానుగుంట మహేందర్ రెడ్డి గారు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ చంద్రబాబు తిట్టడానికి సాహసం చేయరు. నేను 30 ఏళ్ళ రాజకీయ కుటుంబాలు ఒకరిని వాడిని తిట్టిన వాళ్ళే వాళ్ళు ఎప్పుడు తిట్టలేదు. అలాంటిది కొత్తగా ఎన్ని తిట్టమంటే ఎందుకు తిడతారు? అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న యంత్రాంగం ఏదైతే ఉందో, నాకు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, సార్ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇబ్బంది నష్టపోవడానికి 3 కారణం సార్ అన్నాడు. ఎవరన్నాను? ఒకడు ప్రవీణ్ ప్రకాష్ అండి, యంత్రాంగంలో మొత్తం వెడగొట్టాడు మమ్మల్ని, ఆయన ధ్వంసం చేసాడు. లేకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వ్యక్తి దీనికి తోసేసి ఈ యంత్రాంగాన్ని వేసాడు. రెండోది ధనుంజయ రెడ్డి సార్, ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు, ఏడాది క్రితం ఇదే ధనుంజయ రెడ్డి రాయలసీమ నుంచి 2 ఎమ్మెల్యేలని, నెల్లూరు జిల్లా నుంచి 1 ఎమ్మెల్యేని, 3 పిలిపించి ముఖ్యమంత్రి గారు పిలిచారని ఆయన సమీక్ష చేయకపోతే 3 తిరగబడ్డారు. నువ్వెవరు మమ్మల్ని సమీక్ష ఇచ్చినాడు? నువ్వు పార్టీ జనరల్ సెక్రటరీ కాదు, నువ్వు ప్రభుత్వానికి సెక్రటరీ కాదు, కేవలం ముఖ్యమంత్రికి కార్యాలయానికి సెక్రటరీ, నువ్వెవడు మమ్మల్ని అడగడానికి అని చెప్పారు. కరెక్ట్గా ఏడాది దాటింది. ఇప్పుడు ప్రతి వాడు లోపలికి వెళ్ళిన వాళ్ళందరికీ ధనంజయ రెడ్డి గారు ఏదో చెప్తున్నాడు, ఆయన నీ పెర్ఫార్మెన్స్ బాగోలేదు, నీ మీద ఆరోపణలు ఉన్నాయని చెప్తే చిరు ఎత్తుకొచ్చాడు, నువ్వే వాడడానికి అడుగుతున్నాడు. బయటకు వచ్చి పేరు చెప్పకపోయినా సీఎంఓ అధికారి అని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాలుగా ఒకే ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని పరిపాలన సాగించాడు. ఎవరైనా వెళ్తే అన్న ధనుంజయ అన్న కాగితం అన్న ఆయన చూసేస్తాడు, అన్న చూసి అన్న ఇలా సంగతి చూసేయండి అని. ఒక్క ప్రాజెక్టు ఒక్క జిల్లాలో ఈ ముఖ్యమంత్రి శాంక్షన్ చేసింది ఎక్కడా లేదు. అవును, ఏ ఎమ్మెల్యే కాగితాలు పెట్టుకెళ్తే టన్నులు పెరిగిపోయి తప్ప ఎవరికి ఒక కాగితం ఒక నిధులు లేవు, నీళ్లు లేవు, నియామకాలు లేవు అని అది అన్ని చోట్ల జరిగాయి. ఒక ప్రాజెక్ట్ లేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్కడ లేదు, వాళ్ళు అడిగిన అపాయింట్మెంట్లు అక్కడ లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉండకూడదో చూపించాడు. మనం చాలా కాలం పరిపాలన ఎలా ఉండాలో చూసాం. నాకు తెలిసి జలగ వెంగళరావు గారి దగ్గర నుంచి అక్షరజ్ఞానం లేని అంజయ్ కూడా బాగా పరిపాలించాడు. డిఫాల్ట్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా బాగా పరిపాలించాడు. అసలు పరిపాలన ఎలా ఉండకూడదో దేశ ప్రజలందరికీ చూపించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇదే ఉదాహరణ రేపు పొద్దున షర్మిల అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మీకు పరిపాలన ఎలా ఉండకూడదు అంటే మా అన్నం చూడని చెప్పచ్చు. అంటే ఆ స్థాయికి తీసుకొచ్చారు. డెఫినెట్గా 2024 అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం సృష్టించబోతుంది. పరిపాలన ఎలా ఉండాలో చూపించిన చంద్రబాబు గారికి మరో అవకాశం ఇవ్వాలన్నది ఏకాభిప్రాయము, ఒకే అభిప్రాయం. లేటెస్ట్ ట్రెండ్ ఏమన్నా? లేటెస్ట్ అంటే నాకు తెలిసి
ఈ మధ్యకాలంలో కొంతమంది కలెక్టర్లకి ఒక ముఖ్యమైన అధికారి ఏం చెప్పాడంటే మనకి 127 వస్తున్నాయని చెప్పాడు. అయ్యా సార్ మనకి 120 వస్తున్నాయి, అడ్డుపక్క ఎన్ని వస్తున్నాయంటే 53 అంటే వాళ్ళకి 30 దాటితే అదే సీఎం కదా అన్నారు. అంటే అపోజిషన్ పార్టీ 23 నుంచి 53కి వచ్చిందంటే ఇంకో 38 యాడ్ అవుతే గవర్నమెంట్ పోయినట్టే కదా. అంటే ఇవాళకి పరిస్థితి అధికార పార్టీ నుండి 127కి వచ్చారంటే వాళ్ళ అంచనా ప్రకారం వైనాట్ 175 నుంచి 151కి 127కి వచ్చారంటే డెఫినెట్గా ఇంకొక 60 రోజుల్లో ఇంకో 30 సీట్లు పోయినా డెఫినెట్గా వాళ్ళు మెహర్బానీ కోసం చెప్పి ఫిగర్ అయి ఉండొచ్చు. అంటే నాకు తెలిసి అది 15 నుంచి 35 లోపల ఉంటాయి ఇప్పటికున్న ట్రెండ్. మీకు తెలిసి అంటే మీ నాకున్న సమాచారం కానీ మీ విష్ఫుల్ థింక్ కాదు నాకున్న సమాచారం కానీ నేను మీకు తెలుసుగా నేను అందరితో మాట్లాడు, అందుకే అడిగాను. ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే హిందూపూర్, చిత్తూరు అంతవరకు చూస్తే నాకు తెలిసి 15 నుంచి 35 అనేది ఒక ఫిగర్. అది 27 దగ్గర అవుతుందా, వాళ్ళు చెప్పుకుని 127లో 1 పోయి 27 మిగులుతుందా, లేదంటే 7 పోయి 12 మిగులుతుందా అన్నది మనం వెండి తరమి చూడాల్సింది. డెఫినెట్గా ప్రభుత్వం పోయింది అనే ఒపీనియన్ అక్రాస్ ది స్టేట్ అధికార యంత్రాంగానికి వచ్చింది. జిల్లా కలెక్టర్లో కొంతమందికి వచ్చింది, కొంతమంది కింది స్థాయి అధికారులకు వచ్చింది. కాకపోతే ఎవరు భయపడి ఎందుకు చెప్పడం లేదంటే ఇంకా అతను ఒక 30% 40% వెల్ఫేర్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారేమో అనే ఒక ఆలోచనతో ఉన్నారు. అది మినహాయిస్తే గవర్నమెంట్ గాన్ కేసు అని అందరికీ తెలుసు. రైట్. చేసిందంతా ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ఏదో మా మీద సర్వేలు బాగాలేదని లేకపోతే మా గ్రాఫ్ బాగాలేదని మమ్మల్ని బలి చేసే ప్రయత్నం చేయడం ఏంటి, మమ్మల్ని పిలిచి గొంతు కోశారు అని ఇందాక కాపు రామచంద్రారెడ్డి చేసిన కామెంట్స్ చాలా సెన్సేషన్. ఇవే మాట మొన్న ఆయన అన్నాడు, ఎవరు పూతలపట్టు ఎంఎస్ బాబు చేసిందంతా ఆయన మమ్మల్ని అది ఏం చేయనిచ్చారు కనుక ఇప్పుడేదో మమ్మల్ని బలిపశువులు చేస్తారా అంటే ఇప్పుడు ఆయన బెదిరించి మళ్ళీ నువ్వు రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వని చెప్పిస్తున్నారు ఆయనతో. అది వేరే విషయం. మీకు ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా. ఆ ఇద్దరు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ డొక్కా మాణిక్యవర ప్రసాద్. అవును, ఎందుకంటే నాకు తెలియకుండానే తాడుకోండి నాకు తెలియకుండానే తాడుకోండి ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడు. స్టేజ్ మీద పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇప్పించాడు. అవును, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు అంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు, కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన గుర్తుపట్టడని తెలియదు అసలు, ఆయనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. ముఖ్యమంత్రిని చూసిన తర్వాత మా విశాఖపట్నం జిల్లాలో ఒక ట్రైబల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఒక అపాయింట్మెంట్ అడిగితే ఇప్పటికొచ్చి ఇవ్వలేదు ఆయనకి. ఈయన అసలు ఏజెన్సీలోకి పర్యటన చేయలేదు, వాళ్ళు ఎప్పుడు పిలవలేదు అసెంబ్లీలో తప్ప. అది కూడా అసెంబ్లీలో ఎలాగా చీఫ్ విప్పు అడగాలి, సార్ దగ్గరికి వెళ్తావు అని, అంతే తప్ప డైరెక్ట్గా వెళ్ళే సందర్భాలు లేవు. రైట్. ఈ రకమైన విషయంలో మీరు మీ గ్రాఫ్ బాగాలేదని, మీ పరిస్థితి, మీ ఆదరణ బాగాలేదు, మీరు ఈసారి అక్కడ గెలవరు అని చెప్పి ఉన్న వాళ్ళని చాలామందిని మార్చడము, లేదా టికెట్ లేదని కొత్త వాళ్ళని ఎత్తుక్కోవడము, లేదా ఉన్న వాళ్ళని వేరే చోటకి పంపించే కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళంతా గోడ దూకేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళు, సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇందాక మేము చెప్పినట్టుగా ఒక రాజ్యసభ సభ్యుడి పేరు కూడా బయటకు వచ్చింది వేళ. సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ టీడీపీకి టచ్లో వెళ్ళిపోయినట్టుగా ఇవాళ బయటకు వచ్చింది. దాన్ని ఎవరు విషయం ఏంటంటే వాళ్ళు ఎవరు ఖండించట్లా. మీడియాలో వచ్చే వార్తలు వారెవరు ఖండించిన ఇది పోలేదంటే అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే కనపడుతుంది. అవతల వైపు నుంచి వచ్చే వార్తలు కూడా అట్లాగనే ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఇంత ఇదిగా ముఖ్యమంత్రి ఇంతకాలం, సరే ముఖ్యమంత్రి గారా లేకపోతే ధనంజయ రెడ్డి గారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరన్నా కానీ ఆ తాడేపల్లి సెంట్రిక్గానే పరిపాలన అంతా జరిగింది. పరిపాలన జరిగిందా లేదా పక్కన పెడితే మొత్తం నిర్ణయాలన్నీ అక్కడి నుంచి జరిగాయి. ఇప్పుడు మాత్రం టికెట్ల దగ్గరకు వచ్చేసరికి మీ మీద సర్వే బాగాలేదు, మీ పరిస్థితి బాగాలేదు, మీకు టికెట్ ఇచ్చినా మీరు గెలవరు అని చెప్పి అంటున్నది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకటి పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రసాద్ గారు ఎలా అనిపిస్తుంది అంటే, ఎంత దారుణం అంటే కాపు రామచంద్రారెడ్డి గారు ఇందాక మాట్లాడిన మాటలు, మొన్న పూతలపట్టు ఎంఎస్ బాబు మాట్లాడిన మాటలు రెండు ఈక్వల్గా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి, సేమ్ వర్డ్స్. చేసిందంతా ఆయన అంతకుముందు కొంతమంది మాట్లాడారు పబ్లిక్ మీటింగ్స్లో కూడా. ఏముంది అసలు, మాకు ఏముంది ఇక్కడ, అంతా వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి గారే, మాదేం మమ్మల్ని ఏమైనా పని చేయనిస్తే మేము చేస్తాం, మాకు ఏమైనా పని చెప్తే చేస్తాం. ఇప్పుడు టికెట్ దగ్గరకు వచ్చేసరికి మమ్మల్ని ఇట్లా ఇది చేస్తున్నారని ఓపెనింగ్గానే బరస్ట్ అవుతున్నారు. ఒకసారి కాపు రామచంద్రారెడ్డి గారి బయట వీడియో చూసి మనం డిబేట్లకు వెళదాం. రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా
ఆయన ఏమి చెప్పితే అది చేస్తాడు. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. సీఎం గారిని కలుస్తామని చెప్పినాము, ఆయన బిజీ అని చెప్పినారు. ఇంకా ఉదయం 10:30 నుంచి ఇంతసేపు ఉన్నాము. ఇంకా ఇంతకన్నా పెద్ద అవమానం మాకు అవసరం లేదు. నమ్మినందుకు మా గొంతు కోయడం ఒకటే మిగిలింది. మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాం. కాబట్టి తప్పకుండా నేను నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు. నేను కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా తప్పకుండా పోటీ చేస్తాను. ప్రసాద్ గారు, కాపు రామచంద్రారెడ్డి అంటే ఇంట్లో మనిషి అంతే కదా. గతంలో ఆయన బినామీ అని కూడా అనేవాళ్ళు. అది గాలి జనార్దన్ రెడ్డి గారి తరఫున వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని రకరకాలు ఉండేవి. నిజాలేంటో అబద్ధాలేంటో మనకు తెలియదు. కానీ ఇంట్లో మనిషి ఆయన కూడా సీఎం గారు కలవకుండా సాయంత్రం దాకా వెయిట్ చేయించి వీళ్ళే పంపించేశారు బయట నుంచి అంటే మరి దాన్ని ఎలా చూడాలా అనేది ఒకటి. తర్వాత ఆయన చెప్తున్నాడు, మొత్తం చేసిందంతా ఆయన, మంచి చేసిన ఆయనే చెడు చేసిన ఆయనే, మాది ఏది మేము మంచి చేయలేదు చెడు చేయలేదు అని ఓపెన్గానే మాట్లాడుతుంది. బస్ అదే ఎమ్మెల్యేలందరిది ఇదే సిచ్యువేషన్ అయినప్పుడు ఆదరణ వాళ్ళది ఎలా అవుతుంది, సర్వేలు వాళ్ళ మీద ఎలా చేస్తారు కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019లో ఒక్క మాట చెప్పాడు, 151 గెలవగానే నా బొమ్మను చూసి గెలిచారు. అవును. ఇప్పుడు ఆయన బొమ్మ పెట్టుకుంటే ఓడిపోతామన్న వాళ్ళు ఎక్కువయ్యారు. జగన్ బొమ్మ పెట్టుకుంటే ఓడిపోతారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, నాకు ప్రజలకి ఇదే ప్రెసిడెంట్ ఫోరం టైప్లో ఇది ప్రజాస్వామ్యంగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రి అయ్యాలని అనుకుంటున్నది ఆయన. నేను ముఖ్యమంత్రి అవ్వాలంటే అంటే అలా కాదు, నేను ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు అనుకుంటాడు. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ప్రజాస్వామ్యం గురించి మానేసి నేను ఎలక్ట్ అయితేనే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారనే పరిస్థితిలోకి వచ్చాడు. కాబట్టి ఈ పరిస్థితి అదో మీరు జగన్మోహన్ రెడ్డిని రివర్స్ అనే పదాన్ని మీరు ఏ రంగంలోనూ మర్చిపోకూడదు. అన్ని వ్యవస్థలను ఆయన రివర్సే. ఇప్పుడు మేము ఇందాక మీరు కంపేర్ చేశారు కేసీఆర్తో. కేసీఆర్ వ్యవస్థను బలహీనపరచలే, వ్యక్తులు బలపరిచాడు కేసీఆర్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను నాశనం చేశాడు, వ్యక్తులు నాశనం చేశాడు. ఇద్దరిని రెండు రకాలుగా అంటే ప్రత్యర్థి రాయలసీమ ఫ్యాక్షన్ మనస్తత్వంలో భయభ్రాంతులు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, భయభ్రాంతులు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం రెండు కనపడుతున్నాయి. ఇంకొక రకమైన వెయిటింగ్ చేయించి బయట నుంచి పంపించే ఆనందం. అంటే అసలు రాజకీయంగా ఎవరికి గౌరవించాలి, అధికారికంగా ఎవరిని గౌరవించాలనే ఆలోచన లేదండి. సరిగ్గా ఏడాది క్రితం మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. అమెరికాలో చాలా పెద్ద హాస్పిటల్ చైన్ గ్రూప్ చైర్మన్ వచ్చాడు. ఆయనతో సీఎంతో లంచ్ అని చెప్పారు. ఈ పాప వెళ్ళాడు పెద్ద మనిషి. నెల్లూరులో సన్మానం జరిగింది. ఆ సన్మానం జరిగిన తర్వాత అమరావతి వెళ్ళాడు. ఆయన ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అడిగాడని ఈ రాష్ట్రానికి ఆయన ఎయిడ్ కూడా ఇచ్చాడు. ఒక 50 కోట్లు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సాయం చేశాడు. ఇది మన ఈఎంఆర్ఐ పెట్టిన కొత్తలో ఆయన ఆరోగ్యశ్రీకి సాయం చేశాడు. ఆయన అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 3 ఏళ్లకు వచ్చాడు. వచ్చి పెద్ద గ్రూప్ ఆయన అమెరికాలో ఆయన హాస్పిటల్స్ తిరగడానికి ఫ్లైట్లు వెళ్తుంటాడు. ఆయన స్పెషల్ ఫ్లైట్. అలాంటి చైన్ గ్రూప్ నెల్లూరులో సన్మానం జరిగింది. ఆ సన్మానం జరిగినప్పుడే మన రామనారాయణ రెడ్డి గారి మీద వీళ్ళందరి మీద ఒక స్టోరీ వచ్చింది. వీళ్ళంతా కూలబడుకుంటున్నారని. ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రి గారితో డిన్నర్ లంచ్ అంతే వెళ్ళారు. సాయంత్రం 3:30 కూర్చోబెట్టారు, భోజనానికి పెరగలేదు. ధర్మదర్శనంలో లోపలికి పంపారు. ఆయన ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేని వెళ్ళిపోయాడు. అదే లాస్ట్. అంటే ఎంత పెద్ద గ్రూప్ అయినా సరే వీళ్ళ ముందు ఇలాగే ఉంటుంది. రైట్. గౌతమ్ గారు, మీకేమనిపిస్తుంది? మీరు కాంగ్రెస్లో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పరిణామాలు
ఈ ఎమ్మెల్యేలను పిలిచి టికెట్ లేదని చెప్పడమో, లేకపోతే మీరు పర్ఫార్మెన్స్ బాగాలేదని, మీ మీద రిపోర్ట్స్ బాగాలేవని. ఇప్పుడు అక్కడ కనపడుతున్న గోరంట్ల మాధవ్ అంటే ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఆయన అందరికి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూపించాడు, అది డిఫరెంట్ స్టోరీ. కానీ వీళ్ళందరిది చూస్తే ఏమనిపిస్తుంది? ఒకటి, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని చెప్తారు ఒక సామెత. రెండు, అహంకారికి ఎవరు పరిష్కారం చూపలేరు. ఇది మొత్తం అధికార అహంకారం మొత్తం నాశనం చేసేదాకా అది అలాగే ఉంటది, పట్టి పీడిస్తూ ఉంటది. కనుక వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు. వాళ్ళ సొంత ఎమ్మెల్యే ఆయన కలవటానికి రోజు వెయిట్ చేయాలా? మామూలుగా ప్రజాస్వామ్యం ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా 5 నిమిషాల్లో కలుస్తారు అధికార పార్టీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వస్తే 5 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ఏదైనా విజ్ఞాపనలు ఉంటే, లేదా అభివృద్ధి పథకాలకు సంబంధించిన నిధులకు సంబంధించిన విజ్ఞాపనలు ఉంటే తీసుకుని ఓకే అయితే ఓకే అని, లేదా తర్వాత చూస్తామని చెప్పే ఒక సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో మనం చూసాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక ఆయన వేరే మాజీ మంత్రి ఒక ఆయన కామెంట్ చేశారు. అదేంటంటే, వైఎస్ఆర్ పార్టీ జెండా లేకుండా గెలుస్తారా మీరు? కాపు రామచంద్రారెడ్డి గెలుస్తాడా? ఆయనకి డబ్బులు ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా గెలుస్తాడా అని ఆయన వ్యాఖ్యానం చేశారు. అంటే ఏం అర్థం వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి సర్వశక్తి సంపన్నుడిగా భావిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. అవును. ఈ ఒక రకమైన హైప్ ఎందుకో మైండ్ లో ఆయనకి బాగా తలకెక్కింది. చుట్టూ ఉండే బెదిని బ్యాచ్ కూడా అలాంటి వాళ్ళు తయారయ్యారు. కానీ ఎవరైతే కాంగ్రెస్ లో మాజీలు మంత్రులుగా పనిచేసి పెద్దవాళ్ళుగా ఉండి వైఎస్ఆర్ దగ్గరికి, జగన్ దగ్గరికి విధి లేక వెళ్ళిన వాళ్ళు చాలా మంది మాకు అక్కడక్కడ పెళ్లిళ్ళలోను లేకపోతే వేరే చోట్ల కలిసినప్పుడు సందర్భాల్లోనూ వాళ్ళు ఏడవటం తక్కువ, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవటం ఒకటే తక్కువ వాళ్ళ ఆత్మగౌరవం గురించి. వాళ్ళు ఇంకా బయటికి చెప్పట్లేదు. బ్రహ్మాండం బద్దలయ్యే రోజు వచ్చినప్పుడు, బ్రహ్మాండం బద్దలయ్యే రోజు వస్తే జగన్మోహన్ రెడ్డిని ఎవరూ కాపాడలేరు. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో తన సహచర మంత్రులను గౌరవించిన వాళ్ళు, తన పార్టీ ఎమ్మెల్యేలు గౌరవించిన వాళ్ళు ఇంకా ప్రజల్ని ఏం గౌరవిస్తారు? వాళ్ళకి ప్రజల పట్ల ఏం గౌరవం ఉంటుంది? 2 లక్షల ఓట్ల మంది ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి ఓట్లు వేస్తే 1,00,000 ఓట్లు లేకపోతే 60,000 70,000 ఓట్లు వచ్చి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకే అపాయింట్మెంట్ లేని పరిస్థితి వస్తే ప్రజల సామాన్యులకి, ఉద్యోగస్తులకి, లేకపోతే సాధారణ మధ్యతరగతికి ముఖ్యమంత్రి గారితో ఎటువైన సంబంధం ఉంటుందా? కనుక ప్రజల నుంచి డీలింక్ అయిపోయారు మొత్తంగా. వాళ్ళు ఏ విధంగా గెలవాలనుకుంటున్నారంటే, మాకు డబ్బు ఉంది, అధికార అండ ఉంది, బలం ఉంది, లేదా వాలంటీర్లు ఎలాంటి వ్యవస్థలు పెట్టుకుంటున్నాం. సో నేను చెప్పాను కదా, దశమరత్న పథకం మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. దానికి డాంబికంగా బైక్ ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా గెలుస్తారా? లేకపోతే నేను చెప్తున్నా కదా, ఒక ఉదాహరణ చెప్తా వెంకటకృష్ణ గారు. 2014లో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏం పార్టీ పెట్టాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు కూడా చెప్పలేదు జనాలకి, వైఎస్ఆర్ పేరు పెట్టారు అంతే. రైతు శ్రామిక పార్టీ అని అట్లాంటిది చెప్పలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కొడుకు, వైఎస్ఆర్ బొమ్మ, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు. ఒక 10 ఏళ్ళు అలా ప్రచారం చేసిన తర్వాత ప్రజల నుంచి, కాంగ్రెస్ ఓటర్ల నుంచి మొత్తంగా తన వైపు తిప్పుకునే ఒక పథక రచన, ఒక ప్రచారం జరిగిన తర్వాత స్లోగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినప్పుడు తన తండ్రి బొమ్మ తీసేశారు, తన బొమ్మ పెట్టుకుంటున్నారు. తన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పాత రాజశేఖర రెడ్డి గారి పథకాల పేర్లు మార్చి జగన్ అన్న పథకాల పేరు పెట్టుకున్నారు. అంటే ఈ హిపోక్రసీ ఎంతవరకు పెరిగిపోయిందనంటే, ఒక రకంగా తనే సర్వస్వం, తనే మొత్తం డిక్టేటర్షిప్ అనేటువంటి భావనలో ఉండబట్టే ఇలాంటి స్వభావాలు వస్తున్నాయి. కనుక అక్కడ మనం ఏ వ్యవస్థలైనా తీసుకోండి, నాకు తెలిసే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక 100 సార్లు ప్రభుత్వాన్ని తప్పుపట్టి ఉంటుంది. 100 కేసుల్లో 100కు పైనే లెక్కలేస్తే. చివరికి సుప్రీంకోర్టుకి రాజధాని అంశం ఇవాళ సుప్రీంకోర్టుకి ఇచ్చి రాజధాని లేని రాష్ట్రంగా చేశారండి ఆంధ్రప్రదేశ్కి. అది ఎంత అహంకారం అంటే, ఒకసారి అసెంబ్లీలో ఒక అధికార పార్టీ ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజధాని నిర్ణయించినప్పుడు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని మేము ఆమోదిస్తున్నాం, ఇన్ని ఎకరాల భూమి కావాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టారంటే తన మనస్తత్వం ఏంటి రాజకీయంగా? లేదా రాష్ట్ర ప్రజల పట్ల ఆయన మనస్తత్వం ఏంటి? ఏదైనా ఒక నాయకుడు, ఒక విశ్వసనీయ నాయకుడు మాట తప్పు మడం తప్పు అని పదే పదే చెప్తుంటారు కదా. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక మాట చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉండకుండా రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఇంతకుముందు ప్రసాద్ గారు చాలా ఉదాహరణలు చెప్పారు.
చీఫ్ సెక్రటరీలకి ఏమైనా గౌరవం ఉందా? లేదా డీజీపీలకి ఏమైనా గౌరవం ఉందా? ఐఏఎస్లకి ఏమైనా గౌరవం ఉందా? ఎమ్మెల్యేలకు గౌరవం ఉందా? మంత్రులకు గౌరవం ఉందా? ఎవరికి గౌరవం ఉందా ఆంధ్రప్రదేశ్ లో? అంటే వారు చెప్పినట్టుగా 4-5 కూటమి ఒకటి ఉంది అక్కడ. అది కుటుంబం లేదా వేరే సమూహం, వాళ్ళ సమూహం. కనుక వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ డిక్టేట్ చేస్తా ఉన్నారు. కనుక ఆ డిక్టేటర్ కి వ్యతిరేకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈవేళ అంగన్వాడీలు 20-25 రోజులుగా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వానికి బాధ్యత లేదండి? ప్రభుత్వానికి 25 రోజులు ఎప్పుడైనా అంగన్వాడీలు ఇటీవల కాలంలో ఆందోళన చేసిన చరిత్ర ఉందా? వాళ్ళు అడుగుతున్న డిమాండ్ నువ్వు ఇచ్చిన హామీ మేరకు డిమాండే కదా, కొత్త డిమాండ్లు పెద్ద ఏం అడగట్లేదు కదా. కనీసం సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం వేతనాలు ఇవ్వమనో లేకపోతే వాళ్ళకి సదుపాయాలు కల్పించమనే కదా. కనుక ప్రభుత్వానికి ప్రాధాన్యతలు ఇప్పుడు ఏమైందనంటే, ఎస్ ఈ ప్రజలు నాతోటే ఉంటారని బలంగా ఎందుకు నమ్ముతాడో నాకు తెలియదు. అంటే వేరే మార్గం లేదు, వీళ్ళకి దిక్కు లేదనుకుంటున్నారు. సో నేను చెప్తున్నాను కదా, ఈవేళ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చాలా రాజధాని ప్రాంతంలో చాలా జగన్మోహన్ రెడ్డికి గుండెకాయలాగా నిలబడినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈవేళ అక్కడి నుంచి బయటకు వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ కుటుంబంలో ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మొత్తంగా ఒక స్వభావం ఏంటంటే, ఒక నియంత స్వభావం, ఒక ఫ్యాసిస్ట్ స్వభావం ఒక మనిషిలో ఆవహించిన తర్వాత తనను ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఎవరు ప్రత్యర్థి పార్టీలు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు లేకపోతే వేరే మీడియా ఇవన్నీ ఎవరు నాశనం చేసుకునే అవసరం లేదు. ఏదో ఇక్కడ మేడికొండ కాళేశ్వరం ప్రాజెక్టు కూలి కేసీఆర్ గారికి ఎలాగైతే ఎన్నికల ముందు గిఫ్ట్ ఇచ్చిందో, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేల మార్పు కూడా అదే గిఫ్ట్ ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఎమ్మెల్యేలు మంత్రులను మార్చిన పరిస్థితి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం తొందరలోనే రాబోతుంది. రైట్. పటాబ్ గారు, ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని లేకపోతే ఎమ్మెల్యేలదే తప్పు, ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన నష్టం కానీ లేకపోతే అభివృద్ధి లేకపోవడం కానీ ఎవ్రీథింగ్ మాత్రం అంతా ఎమ్మెల్యేలది లేదా ఇతర నాయకులది. ఒక బటన్ నొక్కడం ఒక్కటే నాది, నేను ఒక్కడిని బటన్ నొక్కుతాను, మిగతా అంతా వాళ్ళు చేస్తారు. వాళ్ళు అవి చేయలేకపోయారు. అంటే ప్రజల్లో ఏదైతే ప్రధానంగా వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత మొత్తానికి ఎమ్మెల్యేలే బాధ్యులు అని చెప్పి వాళ్ళని బయటికి పంపిస్తున్న దీన్ని వాళ్ళు బలిపశులు అవుతున్నారని దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఖచ్చితంగా విక్కీ గారు అంటే దీనికి 2 కోణాలు ఉన్నాయండి. ఒకటి సరే వాళ్ళ కాపు రామచంద్రారెడ్డి గారు మాట్లాడినా, మొన్న ఎంఎస్ బాబు గారు మాట్లాడినా, ఒకటి అంటే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి వారి పట్ల వ్యవహరించినటువంటి తీరు కానివ్వండి, లేదంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగినటువంటి నష్టాలు కానివ్వండి, ఇవి ఒక పక్కన ఉంటే, రెండోది ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా అసలు పాపం వారు చాలా అమాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు పాపం వాళ్ళకి ఏ పాపం తెలియదు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల వల్లే వాళ్ళు ఈ రోజున బలైపోతా ఉన్నారు అనుకోవటానికి కూడా లేదు. వీళ్ళ స్థాయిలో వీళ్ళు చేసినటువంటి తప్పులు కొన్ని ఉంటే మెజారిటీ. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ పండగ సీజన్లో ఉన్నాం వికే గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పండగ కానుకలన్నీ ఎత్తేసాడు. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది కింద పనిచేసేటప్పుడు ఎమ్మెల్యేలా లేదంటే ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ రెడ్డా? దాదాపుగా 1635 కోట్ల రూపాయలండి టీడీపీ హయాంలో 1635 కోట్లు ఏది క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకల మీద ఖర్చు చేసింది. 2018-19లో 1,46,00,000 కుటుంబాలకి పండగ కానుకలు అందించింది. దాన్ని తీసేయమని ఎవడు చెప్పాడు? ఇవాళ తీసేసింది నువ్వా జగన్ రెడ్డి? నువ్వు సంక్షేమ పథకాలన్నిటికీ కోత పెట్టి అన్నా క్యాంటీన్లు నువ్వు మోసం చేసేసి పేదవాడి నోట్లో మట్టి నువ్వు కొట్టి ఇవాళ అంతా మీరే చేశారు. అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా, అంతా మీరే చేశారు అన్నట్టు. ఇవాళ ఎమ్మెల్యేల వైపు ఏలెత్తి చూపిస్తే ఇవాళ విచ్చలు రెండో పక్కన సామాన్యుడిని బాధాతులు బారేసింది ఎవరా? నువ్వు కాదా? ఇవాళ ఒక్క సర్చార్జీలు, ఇవాళ ఒక అనాలిసిస్ వచ్చింది ప్రధాన దినపత్రికలో, ఒక్క సర్చార్జీల పేరుతోనే గత 5 సంవత్సరాల కాలంలో 4,736 కోట్లు, 1,52 గృహ వినియోగదారుల కరెంట్ కనెక్షన్ల పైన 4,736 కోట్లు ఒక్క సర్చార్జీల పేరుతోనే బాధాతులు బారేశాడు. అదే ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయమా, నువ్వు తీసుకున్న నిర్ణయం జగన్ రెడ్డి? నువ్వే కదా బాధుడే బాధుడు.
విపరీతంగా బాధ అవతల పారేసావు కదా, రకరకాల పన్నులేసి బేభత్సంగా. ఆ నిర్ణయం నీది కాదా? ఇవాళ ఆ పాపం వాళ్ళని ఎమ్మెల్యేలకు చూడతావు నువ్వు. సెంట్రలైజ్డ్ కరప్షన్ విచ్చలవిడిగా కేంద్రీకృతం చేశాడు అవినీతి మొత్తాన్ని కూడా. ఇసుకలో సెంట్రలైజ్డ్ కరప్షన్, లిక్కర్లో సెంట్రలైజ్డ్ కరప్షన్, కొన్ని వేల కోట్లు. ఒక్క లిక్కర్లోనే 1,00,000 కోట్లు, ఇసుకలో దాదాపుగా 50,000 కోట్లు. మొత్తం అంతా నీ తాడేపల్లి కొంపే కదా. చిల్లర ఏదో కింద చిల్లర నీ ఎమ్మెల్యేలు ఏరుకుంటే మెజారిటీ వాటా నువ్వు మింగేశావు. ఇవాళ ఆ పాపం అంతా కూడా నీదే కదా. ఇవాళ ఇందాక మనం భారతీయ సిమెంట్స్ కేసు గురించి మాట్లాడుకున్నాం వీకే గారు. ఇవాళ అతను చేసినటువంటి అవినీతి, గతంలో చేసినటువంటి అవినీతి కాకుండా ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల్లో అతను మింగేసినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇవాళ అనేక ఆధారాలు బయటపడుతున్నాయి. ఇవాళ న్యాయస్థానాల్లో కూడా అనేక అంశాలు ఉన్నాయి. ఇవాళ గతంలో తెలంగాణలో ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబం మెడకి ఎలా చుట్టుకుందో, దానివల్ల అతను అక్కడ ఎంత అబాసుపాలయ్యాడో రకరకాలైనటువంటి కరప్షన్ ఇష్యూస్లో, ఇవాళ అంతకు మించి ఇవాళ జగన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకుంటా ఉన్నాయి కదా. ఇవాళ సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అది కేవలం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ వీకే గారు, అది ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇంకా చాలా కేసులు అనేక అంశాల మీద ఇవాళ కోర్టు విచారణలో ఉన్నాయి. ఇవాళ ఫాస్ట్ ట్రాక్ చేయమని చెప్పి ఆ కేసు అన్ని కూడా సుప్రీంకోర్టు మన క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఆ వాస్తవాలన్నీ కూడా ఇవాళ ప్రజలు ఒక్కొక్కటిగా అన్ని కూడా వాళ్ళు ఇంకా కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఒక పక్కన సంక్షేమ పథకాలకు కోతబెట్టి ప్రజల్ని బాధవతల బారేసి వారిపైన మోయలేనటువంటి భారాలు మోపి, రెండో పక్కన వేల కోట్ల రూపాయలు మింగేసి ఇవాళ ఆ పాపం అంతా అసలు నాకేమీ తెలియదంటే అది ఎట్లా, అది ప్రజలు ఎలా ఒప్పుకుంటారండి దాన్ని? అదేవిధంగా రెండో పక్కన నేను ఎమ్మెల్యేలు కూడా పాపం ఉందండి. ఇవాళ ఉదాహరణకి ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికల హెడ్లైన్ ఏంటండి? ఇవాళ కిలాడి కేజీఎఫ్ పొన్నూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రోసయ్య, కిలారి రోసయ్య గ్రావెల్ మైనింగ్, అసలు అక్కడ విజువల్స్ చూస్తే కేజీఎఫ్ సినిమా మనం మన్నీ చూసినట్టుంది. ఆ డ్రోన్ విజువల్స్ అన్ని మొన్న అక్కడ ఉన్నటువంటి మా నరేంద్ర గారు విడుదల చేశారు. అసలు మరో కేజీఎఫ్ఏ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ గ్రావెల్ కుంభకోణం ఒక్క కాన్స్టిట్యున్సీలోనే కొన్ని 100 ఎకరాలు విచ్చలవిడిగా తవ్వవతలు పారేశారు. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సిన పాపాలు ముఖ్యమంత్రి చేస్తే కింద స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా మేమేం తక్కువ కాదన్నట్టు వాళ్ళు కూడా ఇటువంటి పాపాలు సర్టిఫికేట్ ఓవరాల్ గా ఈ రెండిటికి అంటే ఇవాళ ఎమ్మెల్యేలు కొంతమంది బయటకు వచ్చి కొంతమంది ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో అసలు మాకే పాపం తెలియదు అన్నట్టు, దానిని కూడా మనం పూర్తిగా మనం ఆ మాటలు నమ్మాల్సిన అవసరం లేదంటా ఉన్నాం మేము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మాచర్లండి, వాడిని ఏం చేయాలండి? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని వాడు చేసినటువంటి అరాచకాలు ఏంటి? వాడిని వదిలిపెడతావా? వాడు నాకే పాపం తెలీదు అంతా మా జగన్ రెడ్డి చేశాడంటే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వాడి మాటలు నమ్ముతావా? వాడిని వదిలిపెడతావా? ఇటువంటి మాఫియా డాన్లు, ఇటువంటి ఫ్యాక్షనిస్టులు కాన్స్టిట్యున్సీ స్థాయిలో చేసినటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయి? ఇవాళ రాష్ట్రంలో ఎన్ని కాన్స్టిట్యున్సీల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్ని రకాలైనటువంటి బేభత్సాలు సృష్టించారండి. కాబట్టి వాళ్ళేమీ పెద్ద పుణ్యాత్ములేం కాదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి పాపాలు కొంత అయితే దానికి 10 రెట్లు పాపాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో చేశాడు. ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కలగలిపి వాళ్ళ ప్రజల్లో ఇంత ఆగ్రహం ఎందుకో పెలుబీకుతా ఉందంటే అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఒక ఎంపీ దగ్గర నుంచి, ఒక సామాన్య కార్పొరేటర్ దగ్గర నుంచి ఎన్ని రకాలుగా ప్రజల్ని వేధించారో ఇవాళ ఆ వేధింపులు భరించలేక వాళ్ళ రోడ్డు మీదకి ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళలో ఆగ్రహం అంతా పెద్ద ఎత్తున పెరగటానికి కారణం మొత్తం వీటన్నిటి యొక్క కాంబినేషన్. కాకపోతే దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన తెలివిగా ఏదో నేను ఎమ్మెల్యేలని అక్కడ ఇక్కడ నేను ట్రాన్స్ఫర్, అందుకే ఫేసులు మారుస్తున్నారు కదా, కొత్త ఫేసుల్ని తీసుకొస్తున్నారు. ప్రజలు ఏమన్నా కొత్త ఫేసులు చూసి వేసే అవకాశం ఉంటుందా మరి? అటువంటి పరిస్థితే ఉత్పన్నం కాదండి. ఇవాళ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం నుంచి పూర్తిగా శాశ్వతంగా తొలగించాలి అన్న నిర్ణయానికి కంప్లీట్ గా వచ్చేశారు. కాబట్టి నేనేదో
కొత్త కృష్ణుని తీసుకొస్తా లేదా కొత్త ముఖాలను తీసుకొస్తా ఏదో వాళ్ళని ముందు పెట్టి మళ్ళీ నేను ప్రజల్ని మోసం చేయాలని ఏదైతే కలలుగా అంటున్నాడో ఇవాళ అవేవి కూడా సాకారం కావు. ఈయన గారు ఇటువంటి సర్కస్లు ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వేధింపులు, ఎన్ని రకాలుగా ప్రజల్ని హింసించాడో ప్రతిరోజు ప్రతి నిమిషం ఈ రోజున గుర్తు చేసుకుంటా ఉన్నారు సార్. ఎప్పుడెప్పుడు బటన్ నొక్కుదామని చెప్పి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ కొత్త ముఖాల వల్ల ఒరిగేది ఏమీ లేదు. వీకే గారు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవటం ఖాయం. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా కాపాడలేరు. పర్యావసానాలు చాలా తీవ్రంగా చెప్పండి, అవి మీరు భవిష్యత్తులో చూస్తారు. అందరూ మీ వైపే వస్తున్నారు, అందరు మీ డోర్ కొడుతున్నారు అనేది అర్థమవుతా ఉంది. చివరికి ఇవాళ మరి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా వచ్చింది, వినపడింది. 8వ తారీఖున కలవబోతున్నారు బాబు గారిని. ఆల్రెడీ పెనమలూరు ఎమ్మెల్యే పాదసారథి గారి పేరు వచ్చేసింది. ఇంకా చాలా మంది, ఇంకా అంటే ఈ రెండు నాకు ఇప్పుడు గుర్తున్నాయి కాబట్టి చెప్పాను. ఇంకా చాలా మంది అంటే మీరు అక్కడ గమనించాల్సింది అవన్నీ రాజకీయ కుటుంబాలు. అదే పొలిటికల్, కరెక్ట్, యు ఆర్ రైట్. రాజకీయ కుటుంబాలు, సీనియర్లు బాగా. సో వీళ్ళందరూ వస్తున్నారంటున్నారు. మీరు డోర్స్ ఓపెనా? మీరు అంటే నేను ఒకటికి 10 సార్లు పార్టీ వైపు నుంచి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అయితే చెప్తా ఉన్నాం. వీకే గారు రావటానికి అనేక మంది ఉత్సాహం చూపించవచ్చు, అనేక మంది మా డోర్ బెల్లు నొక్కుతూ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ తలుపులు తెరిసే పరిస్థితి లేదు. మేము వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి ఆలింగనం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అది ఎవరైనా కానివ్వండి, అది ఎంత సీనియర్ నాయకుడైనా కానివ్వండి, వాళ్ళకి ఎంత పెద్ద రాజకీయ నేపథ్యమైనా ఉండండి, మేమైతే ఆచితూచి వ్యవహరించదలుచుకున్నాం. అది నెల్లూరు జిల్లా నుంచి ఏదో ఒక రాజ్యసభ సభ్యుడి పేరు ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో ఆయన విషయంలో కానివ్వండి, లేదంటే పెనమలూరు పార్థసారథి గారి విషయంలో ఎవరైనా కానివ్వండి, ఎనీ XYZ, మేమైతే వాళ్ళకేదో రెడ్ కార్పెట్ అయితే వెయ్యం. అక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులకే ప్రధానంగా వాళ్ళకే మేము ప్రాముఖ్యతనిస్తాం. ఎందుకంటే అన్ని రకాలుగా ప్రజలు మా వెంటున్నారు సార్, ప్రజలు మా వెంటున్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కి ఇప్పటికే ప్రజల ఆశీర్వాదం చాలా మెండుగా ఉంది. ఇవాళ కదలిరా కదిరిలో చూశారు. కదిరిలో ఇవాళ జరిగినటువంటి భారీ బహిరంగ సభ మీరు ఇందాక ప్రత్యక్షంగా చూసాం. ఎక్కడ ఏ సభ పెట్టినా కూడా లక్షలాదిగా ప్రజలు తరలి వస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ కొంతమంది వైసీపీ నాయకుల్ని అరువు తెచ్చుకొని వాళ్ళని ముందు పెట్టుకుని రేపు ఎన్నికల్లో గెలవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు. మేము చాలా ఆచితూచి వ్యవహరిస్తాం, చాలా సెలెక్టివ్ గానే ఉంటాం. ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఫ్రీగా వాళ్ళని ఓపెన్ దీంతో ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే ఉండదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు అండ్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రసాద్ గారు థ్యాంక్